अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं सीतारामगुणग्रामपुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं तरुणार्कप्रभं शान्तं रामदूतं नमाम्यहम् रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वाय्वादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलम् रामर्षिरूप वसुभोगविरक्तवन्दे राजर्षिरूपपरिपालनशिक्षकस्त्वं ब्रह्मर्षिरूपबहुशास्त्रसुबोधकस्त्वं देवर्षिभक्तजनरक्षणदीक्षितस्त्वं श्रुतिसुक्त्यन्तरमौक्तिका सवितृचिद्रोची तदर्थाकृती दितिजां तम्मु वरेण्यभर्गमिति धीनिष्ठं मुगायत्री नीसुतनूदीप्तिगदोचे गाधिसुतदृक्सूनार्चिता यज्ञपा विततोंकारधनुर्धरा मदिकिरावे रामचंद्र प्रभु मदिकिरावे रामचंद्र प्रभु పుట్టెన్ వానరుడవుచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత
వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై శోకాబ్ధిలో నుండిపై పెట్టెన్ భూసుత నిట్టి క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. స్వామి రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ అయోధ్యాయై నమః. శ్రీ సరయూ దేవతాయై నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. పరమ పావనమైన అయోధ్య ధామంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మకు నమస్కరిస్తూ నిన్నటి రోజున మనం రుద్రయామలోక్తమైనటువంటి అయోధ్య మహాత్మ్యాన్ని ప్రారంభించుకున్నాం. రామభక్తి సామ్రాజ్యం అంటే అయోధ్యయే రామభక్తి సామ్రాజ్యం అనే ఒక విషయాన్ని నిన్న ప్రస్తావనగా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ రామ సామ్రాజ్యం ఎంతో రామభక్తి సామ్రాజ్యం కూడా అంతే. ఇక్కడ రాముడు ఏలుతున్నాడు అయోధ్యని, రామభక్తి కూడా ఏలుతున్నది. ఎందుకంటే అయోధ్య అంతా రామ ప్రేమ రసం. ప్రేమ అంటేనే భక్తి, రసం అంటేనే భక్తి. అంటే రామభక్తి ఇక్కడ రాముని కాలం నుంచి మాత్రమే కాకుండా ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉన్నది. రామరాజ్యం ఎలా ఉన్నది అంటే రాముడు పుట్టిన నుంచి అయోధ్య తీరే వేరు. అయోధ్య అంతా రాముడి కోసం తపస్సు చేసిందా అన్నట్లుగా రాముడు ఆవిర్భవించిన దగ్గర నుంచి అయోధ్య రామమయంగానే ఉన్నది. రామ వియోగాన్ని తట్టుకోలేదు. రాముని యోగాన్ని నిరంతరం కాంక్షిస్తూ ఆ యోగనిష్టమై ఉంటుంది అయోధ్య. అలాంటి అయోధ్యలో రాముడు పాలించేటప్పుడు ఎలా ఉన్నది అంటే ఇదివరకు రాజులు సామాన్యులు గారు. అయోధ్యను ఏలిన రాజులు భూమి మీదే ప్రథమ చక్రవర్తులు. ఎందుకంటే భూమికే వెలుగునిచ్చే సూర్యుడు ఇక్కడ రాజులకు మూల పురుషుడు. ఆ సూర్యభగవాన్ని పుత్రుడైనటువంటి వైవస్వత మనువు ఆదిరాజు. ఈ మన్వంతరంలో మొదటి రాజు స్వయంభూ మనువు, ఆయన అయోధ్యాధిపతియే. ఇలాగే మనం తెలుసుకోవాలి. మనువులు ఏలినటువంటి నేల ఇది. రామచంద్రమూర్తి గురించి చెప్తూ ఒక మాట అంటారు అన్నమాచార్య వారు. మనువంశ రామ అన్నారు. అత్యద్భుతమైన మాట అన్నారు ఇక్కడ. మనువంశ రామ, మనువంశానికి చెందినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ మొదటి మనువు ఇప్పుడు మన వయస్సు మన్వంతరంలో వయస్సు మనువు అని చెప్పుకున్నప్పటికీ కూడాను అలాంటి మనువు మొదలుగున ఎంతమంది చక్రవర్తులు పాలించారో ఈ మన్వంతర అధిపతులైనటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభువుల్ని, మనువు తర్వాత వచ్చినప్పుడు ఇక్ష్వాకు, ఆ తర్వాత కకుత్సుడు, రఘువు ఇత్యాదులు అందరందరూ మహానుభావులు పాలించారు. వాళ్ళ వల్ల కూడా ఈ వంశానికి కాకుత్స్థ వంశము, రఘువంశము ఇత్యాది నామాలన్నీ వచ్చాయి. అలాంటి భవ్యమైన అయోధ్యలో మనం ఉంటూ ఆ పూర్వ చక్రవర్తులు ఏలినటువంటి దివ్యమైన నెల. వారు ఎటువంటి వారు అంటే సోహం ఆజన్మశుద్ధానాం ఆఫలోదయ కర్మణాం అంటారు రఘువంశం గురించి రచించుతూ కాళిదాస మహాకవి. వాళ్ళు ఆజన్మశుద్ధులు, పుట్టుకతోనే శుద్ధులైనటువంటి వారు. అలాంటి మహాత్ములు ఇంట జన్మించాడు రామచంద్రమూర్తి. అలాంటి మహాత్ములు ఏలినటువంటి నేల ఇది. అలాంటి పావనమైన ఈ నేల ప్రథమ మనువు అయినటువంటి స్వయంభవ మనువు యొక్క తపస్సు చేత నారాయణుడు అనుగ్రహించగా వచ్చినటువంటిది అయోధ్యాపత్తనము అని మనం చెప్పుకున్నాం. అయోధ్య భూమి యందు తొలి రాజధాని నగరం, తొలి నగరం. రెండు విధాలా చెప్పవచ్చు. దీనికి అనేక ప్రమాణములు మనకు కనబడుతున్నాయి. అలాంటి భవ్యమైనటువంటి అయోధ్యలో ఏ విధంగా ఉండేవారు అంటే రాముడు వచ్చిన దగ్గర నుంచి అయోధ్య తీరివేరు.
అంటే రాముడి వల్ల ధర్మం ప్రతిష్ఠింపబడింది అనుకోవడం తప్పు. రామునికి పూర్వీకులందరూ ధర్మమునందే ఉన్నారు. ఇక్కడ విశ్వమంతటికి అనుగ్రహించాడు రామచంద్రమూర్తి. రామావతారం యొక్క ప్రత్యేకత వేరు. ఇదే సమయంలో ఒక చిన్న మాట అనుకోవాలి. చాలామంది రఘువంశం విన్నారు, కకుత్స వంశం విన్నారు, రామవంశం అనలేదు కదా అని ఒక చమత్కారంగా ఒక వాక్యం తీస్తూ ఉంటారు. ఎందుకంటే అని ఎవరి కారణం వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే రఘువు కంటే రాముడిని తక్కువవాడా? మరి ఎందుకు రామవంశం అనలేదు అంటే, రాముడు ఒక వంశానికి పరిమితం కాదు, విశ్వమంతా రామవంశమే. అదే హరివంశం అని తెలుసుకోవాలి. అదే రామవంశం అనడానికి లేదు ఇక్కడ. హరివంశం అని మహాభారతంలో ఉన్నది. హరియే రాముడు అని విశ్వాధిపతి. అంతేగాని అయోధ్యని ఏలినటువంటి వాడైనా విశ్వాధిపతి. అయోధ్య వైకుంఠం, వైకుంఠాధిపతి అయిన నారాయణుడే రామచంద్రమూర్తి అని నేను ప్రస్తావన చేసుకున్నాం. రాముడు ఏలినప్పుడు అయోధ్య ఎలా ఉండేది అంటే, నెల 3 వారాలు కురిసేది, కాలవర్షి, ఇవన్నీ చక్కగా పక్కన పెట్టి అప్పుడు రామభక్తి సామ్రాజ్యముగా అయోధ్య ఉండేది అని చెప్తూ, సర్వం ముదితమేవాసీత్ సర్వో ధర్మపరో భవత్ అని వాల్మీకి వర్ణిస్తున్నాడు. అందరూ ఆనందంగా ఉన్నారు, అందరూ ధర్మపరులుగా ఉన్నారు. ఇదండి రాజ్యం అంటే. అందరూ ఆనందంగా ఉండడం కాదు, అందరూ ధర్మంగా ఉండడం. అది ఆనందము ధర్మము రెండు అయోధ్యలో ఉండేవి. ఎందువల్ల ఆ రెండు నిలబడగలిగాయి అంటే, పరస్పర ద్వేషభావం లేకపోవడం వల్ల నిలబడగలిగాయి. ధర్మం ఎప్పుడూ కూడా రాగద్వేషాలు లేకపోతేనే ధర్మం నిలబడుతుంది. ఇది తెలుసుకోవాలి. రాగం పెరిగినా ధర్మం దెబ్బతింటుంది, ద్వేషం పెరిగినా ధర్మం దెబ్బతింటుంది. ఎందుకంటే మోహం పెరిగితే అధర్మాన్ని కూడా సమర్థిస్తాం, ధర్మాన్ని వెనక్కి పెడతాం. ద్వేషం పెరిగినా అదే చేస్తాం. అందుకే రాగద్వేషాలు రెండు హింసా ప్రవృత్తులు. ఆ రెండూ లేకుండా సత్వగుణం ఏదైతే ఉంటుందో అది ధర్మానికి సరిపోతుంది. అందుకే సత్వగుణమే ధర్మాన్ని, జ్ఞానాన్ని, భక్తిని, చివరికి ముక్తిని కూడా ప్రసాదించగలదు. అందుకే సత్వగుణం చాలా ప్రధానమైనది. ఆ సత్వగుణ భూమిక ఏది అంటే రామభక్తి ఆ సత్వగుణాన్ని పెంచుతుందండి. రామభక్తి మీరు సాధనగా తీసుకుంటే సత్వగుణాన్ని పెంచుతుంది, సిద్ధదశలో గుణాతీత స్థితిని తీసుకెళ్తుంది. అది రామభక్తికున్న మహిమ. రామభక్తి అలవాటు చేసుకుంటూ ఉంటే సత్వగుణం పెరుగుతూ ఉంటుంది. రామనామం అనడం కానీ, రామ లీలను స్మరణం చేయడం కానీ. నిన్న 4 విధాలుగా రామోపాసన చేయాలి అని చెప్పుకున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నామ రూప లీలాధామ. నామ రూప లీలాధామ. నామరూప లీలలు ఎక్కడైనా చూడొచ్చు. ధామం అంటే అయోధ్యయే. అయోధ్య రామధామం. అక్కడికి మనం చేరుకున్నాం. ఇక్కడ మనం ప్రస్తావించుకుంటున్నది ఉపాసన వల్ల సత్వగుణం పెరగాలి. అసలు సత్వగుణం లేకపోతే ఉపాసన చేయాలని బుద్ధి ఉండదు. ఎంతో కొంత సత్వగుణం ఉంటేనే రామోపాసన చేయాలని బుద్ధి పుడుతుంది. ఉపాసన చేస్తున్న కొద్దీ సత్వగుణం పెరగాలి. సత్వగుణం ఎంత పెరిగిపోవాలంటే మనకి గుణ అతీత స్థితిలోకి తీసుకువెళ్ళాలి. అలా ఆ విధంగా తీసుకెళ్ళగలిగే శక్తి రామభక్తికి ఉన్నది. ఎందుకంటే రాముడి గురించి చెప్తూ విశ్వనాథ వారు గొప్ప మాట అంటారు. అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టి వాడు, అచ్చమైనట్టు గుండెకు మిక్కిలి దగ్గరైనట్టి వాడు, పచ్చని మైడాలు వాడు, శ్రీరామభద్రుడై నీవు చెచ్చెర రావయ్యా శ్రీ వెంకటేశ్వర శేషాద్రి నిలయ అంటూ వెంకటేశ్వరునిపై మధ్యాక్కర ఛందస్సు రచిస్తూ రామతత్వానందరూ చెప్పారు. రాముడు సాత్వికపు మర్యాద అయినట్టివాడు. అంటే ఒక్కొక్కప్పుడు ధర్మాన్ని నిలబెట్టుకోవడం రాజసమో తామసమో చూపిస్తాం. అంటే సత్వరూపమైన ధర్మాన్ని నిలబెట్టడానికి 2 గుణాలు చూపిస్తాం. కానీ రాముడు మాత్రము సాత్వికపు మర్యాద. గొప్ప మాట అండి. సాత్వికమైన మర్యాద కలిగినటువంటి వాడు. ఎవడికి దగ్గర అవుతాడు అంటే అచ్చమైనట్టు గుండెకు మిక్కిలి దగ్గరైనట్టి వాడు. ఎవరు హృదయంలో స్వచ్ఛత ఉంటుందో, శుద్ధత్వం ఉంటుందో వారికి రాముడు దగ్గర. మీరు ఎంత చెప్పండి నాకు రాముడి మీద భక్తి కలగలేదంటే నీలో శుద్ధత లేదని అర్థం. ఇక్కడ ఎవరి హృదయంలో స్వచ్ఛత ఉంటుందో, ఎంత చక్కని మాట చెప్పారండి. అదే సాధకుడు తెలుసుకోవాల్సింది అచ్చమైనట్టి గుండె, అది తెచ్చుకోవాలి. అప్పుడు రాముడి దగ్గర అవుతాడు అని అద్భుతమైన విషయం చెప్పారు. అలాంటి సాత్విక మర్యాద అయిన వాడు గనకనే రాముణ్ణి చూస్తున్నంతకాలం మనలో రాజస తామస ప్రవృత్తులు తొలగిపోతాయి అనే మాటని వాల్మీకి మనకు అద్భుతంగా సూచించాడు. మహర్షి ఆయన. ఎవరైతే రాముణ్ణి నిరంతరం చూస్తారో, చూడడం అంటే అప్పుడు వాళ్ళైతే రాముణ్ణి చూశారు, చూస్తారంటే దృష్టి రాముడి యందు పెడతారో అని అర్థం. ఇక్కడ దృష్టి పెట్టడం అంటే మీకు తెలుసు కదా, చెప్పనక్కర్లేదు. మనస్సుని భగవంతుని యందు పెట్టడమే దృష్టి రాముడి యందు పెట్టుట. ఎవరైతే రాముడి యందు దృష్టి పెడతారో వారి ప్రవృత్తిలో మార్పు వస్తుందండి. ఇది చాలా ముఖ్యమైనది. ఎలాంటి మార్పు వస్తుందంటే రాగద్వేషములు నశిస్తాయి. అంటే రాగము ద్వేషము హింసారూపమైనటువంటి తత్వానికి తీసుకెళ్తుంది. అని నిరంతరం రాముణ్ణి చూడడం వల్ల వాళ్ళల్లో ఆ రాగద్వేష రూపాత్మకమైన ప్రవృత్తులు తొలగిపోయని వాల్మీకి ఎంత చక్కగా చెప్తున్నాడంటే, రామమేవాను పశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం అన్నాడు. ఇక్కడ
రాముణ్ణి నిరంతరం చూడడం చేత ఒకరినొకరు హింసించుకోవడం లేదన్నాడు. ఎంత చక్కని మాట అండి. మోహ రూపంలో, ద్వేష రూపంలోనే ఈ హింసాది అసుర ప్రవృత్తులు వస్తాయి. అవి పోయేటి వాళ్ళకి లేనే లేవు. ఎందువల్ల లేవంటే రాముణ్ణి చూడడం వల్ల. కనుక రాముణ్ణి నిరంతరం చూడడం వల్ల 3 లక్షణాలు వస్తున్నాయి చూడండి. ఒకటి ధర్మపరో భవత్, ధర్మపరులయ్యారు. రెండవది ముదితమేవాసీత్, రెండవ లక్షణం. మూడవది నాభ్యహింసన్ పరస్పరం. ఈ 3 లక్షణాలు దేనివల్ల వచ్చాయి? రామమేవ అనుపశ్యంత, నిరంతరం రాముణ్ణి చూడడం వల్ల. అంటే అయోధ్యలో ప్రతి ఇంటికి రాముడు రోజు వెళ్ళేవాడని అర్థం కాదు. అయోధ్యలో పాలింపబడుతున్నటువంటి వారందరికీ రాముడు తప్ప మరొక దృష్టి లేదు. అందుకే వాళ్ళు 100 మాట్లాడితే 99.9 మాటలు రాముడు మాట్లాడాడు, మరొక మాట లేదు. రామకథ తప్ప మరొకటి లేదు. ఎలాగున్నారు అయోధ్యవాసులు? అది రామభక్తి సామ్రాజ్యం ఎందుకు అయిందంటే మరొక వాక్యం చెప్తున్నాడు. రామో రామో రామయతి ప్రజానాం అభవన్ కథ రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యపాలన చేస్తున్నప్పుడు రామా 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 అంటూనే జీవించారు. ఇప్పుడు మీరు అయోధ్య వస్తే సీతారామ సీతారామ నామమే అఖండంగా వినబడుతుంది. అఖండంగా ఇప్పటికీ అఖండ రామ సంకీర్తనం జరుగుతున్న ధామాలు ఎన్నో ఉన్నాయి. అయోధ్యలో రామ మందిరం అన్నారు కానీ అయోధ్యయే రామ మందిరంగా, అయోధ్యలో ప్రతి ఇల్లు రామ మందిరంగా భాషిస్తున్న విషయం ఇప్పటికీ అయోధ్య వీధుల్లో తిరిగిన వారికి తెలుస్తుంటుంది ఇక్కడ. అందుకే రామరాజ్యం అంటే రామ రామ రామమయంగా ఉండడం. అందుకే ధర్మము, ఆనందము, అహింసారూపమైనటువంటి సాత్విక ప్రవృత్తి, నిరంతర రామస్మరణ. ఎంత ధర్మమున్నా భగవత్స్వరం లేనప్పుడు ఆ ధర్మానికి కూడా అందం లేదండి, తెలుసుకోవాలి ఇక్కడ. మరి ధర్మం ఎందుకయ్యా అంటే భగవంతుడి దగ్గర కావడం కోసం ధర్మం. భగవంతుడి దగ్గర కానప్పుడు ధర్మంతో మాత్రం పని ఏమున్నది ఇక్కడ? అందుకే రామభక్తి ప్రధానం. భక్తికి ధర్మం ఎలాగూ ఉండి తీరుతుంది. ఎందుకంటే భవనం ముఖ్యమే కానీ పునాది ఎంత అవసరం కదా. కనుక భక్తి భవనమైతే ధర్మం పునాది తెలుసుకోండి ఇక్కడ. విహరించవలసింది భవనంలోనే, భక్తిలోనే విహరించాలి. కానీ ధర్మం అనే పునాది లేకపోతే భక్తి అనే భవనం లేదు ఇక్కడ. అదే భక్తి ప్రధానమైనప్పటికీ ధర్మాన్ని పునాదిగా తీసుకుంటుంది. కనుకనే ఆనందము, ధర్మము, సాత్విక ప్రవృత్తి, వీటితో కూడిన నిరంతర రామస్మరణ. భక్తి అంటే నిత్యస్మరణ. ఇది కూడా గుర్తుపెట్టుకుంటే చాలండి. నిత్యస్మరణే భక్తి. అంటే వాడి స్మరణలో భగవంతుడు తప్ప మరొకటి ఉండకూడదు, అది భక్తి. ఇంకేదోనో మళ్ళీ స్మరణలోకి వచ్చిందనుకోండి, అది భక్తి కాదు కదా. మళ్ళీ విషయలంపటలం అయిపోయాం. అది రామభక్తి సామ్రాజ్యంలో ఉండవలసిన లక్షణాలని 2 శ్లోకాల్లో చెప్పారు వాల్మీకి. సాధకులకు సూచించారు, ఉపదేశించారు వాల్మీకి అని తెలుసుకోవాలి. అందుకే ధర్మపరులుగా ఉండడం, ఆనందంగా ఉండడం, సాత్విక ప్రవృత్తితో కలిగి ఉండడం, అదేవిధంగా రామ 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 రామమయంగా ఉండడం. ఎలా అంటే వాళ్ళ అయోధ్యలో ఉన్న జగత్తంతా వాళ్ళకి రాముడిగా కనబడుతుందట. అది అన్నిటికంటే గొప్ప విషయం అండి. సాధన ఎప్పుడు ఫలించిందని చెప్పాలంటే చూస్తున్న ప్రతిదీ నువ్వు ఆరాధించే భగవత్ స్వరూపంగా నీకు స్ఫురించినప్పుడు నీ సాధన ఫలించింది. అదే వేదాంత భాషలో సర్వం బ్రహ్మమయం జగత్, అదే భక్తి భాషలో సర్వం రామమయం జగత్. రామమయమేమిటి? సర్వం రామం. అందుకే రామభూతం జగదభూత్ అన్నాడు ఒకటే మాటలో. జగత్తంతా రాముడైపోయింది. ఎవరికి? అయోధ్యవాసులకి. రాముడు రాజ్యం పాలిస్తున్న సమయంలో అయోధ్యవాసులకి జగత్తే రాముడైపోయింది. ఆ స్థితి వచ్చిందంటే వాళ్ళందరూ సిద్ధపురుషులు. ఆ స్థితికి వెళ్ళారు కనుకనే రాముడు వారిని దయ్యతలిచి తనతో పాటు పరమపదానికి తీసుకువెళ్ళగలిగాడు. అటువంటి అయోధ్య వైభవమే రామభక్తి సామ్రాజ్యం అని ప్రస్తావన చేసుకుంటూ, అలాంటి అయోధ్య గురించి నేను చెప్పుకున్నాం. అయోధ్య శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. ఇతరులు యుద్ధము చేయలేనిది, అంటే దాడి చేయలేనిది, దెబ్బతీయలేనిది అయోధ్య. శత్రువుడు దాడి చేయలేని పట్టణము. అంతేకాదు దుష్ప్రవృత్తులు, కామక్రోధాది పాపశత్రువర్గములు దాడి చెయ్యలేనటువంటి దివ్యధామమేదో అది అయోధ్య. రామచంద్రమూర్తి ఎక్కడుంటాడో అక్కడ దుష్టత్వం దాడి చేయలేదు, అది ఓడింపబడుతుంది. అదే అయోధ్య అనే మాటకు అర్థం చెప్పుకున్నాం. అది ఆ యా ఉ ధ్యా బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి రామబ్రహ్మమును ఋషీశ్వరులు ఎక్కడ ధ్యానిస్తారో అది అయోధ్య. ఈ 2 అర్థములు ఒక్కసారి నిన్న చెప్పినది మననం చేసుకోవడానికి తెచ్చుకున్నాం. అలాంటి అయోధ్యకి వెళ్ళాలన్న సంకల్పం కలిగితేనే పాపదహనం అవుతుంది. అయోధ్యను ఉద్దేశించి ఎన్ని అడుగులు వేస్తామో అన్ని యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. అయోధ్యకు వెళ్ళేవారిని ప్రోత్సహిస్తే అనేక పుణ్యములు లభిస్తాయి. వెళ్ళేవారిని నిరుత్సాహపరిస్తే పాపపుణ్యములు ఆక్రమిస్తాయి. అలాగే అయోధ్యకు వెళ్ళే వాళ్ళకి సహాయపడినా, తోవలో వాళ్ళకి నీరు ఆహారం అందించినా,
వారి అలసిపోతున్నప్పుడు కాలికి చెప్పులు ఇచ్చిన దాని యొక్క ధన్యతని తెలియజేశారు. అదేవిధంగా అయోధ్య ప్రవేశించేటప్పటికల్లా అయోధ్య దర్శనే, అయోధ్య దర్శన మాత్రం చేత ఎలాంటి ఫలితం లభిస్తుందో కొన్ని శ్లోకాలు వరుసగా చెప్పారు రుద్రయామళంలో మహర్షులు. పంచసూనా కృతం పాపం తథా మార్గకృతం చెయ్యత్. ఎందుకంటే మానవుడు అనివార్య పాపాలు కొన్ని చేస్తాడు, అనివార్య పాపములు అంటారు వీటిని. వాటిని పంచసూన పాపములు అని చెప్తారు. అంటే ఒక వస్తువుని దంచడం వల్ల, తరగడం వల్ల, ఇల్లు చిమ్మడం వల్ల కొన్ని పాపములు వస్తాయి. అలాగని ఇల్లు చిమ్మడం వల్ల పాపం వస్తుందని చిమ్మకుండా కూర్చుంటామంటే అదొక పాపం మళ్ళీ. కనుక కొన్ని అనివార్యమైన పాపముల్ని పంచసూనమని చెప్తున్నారు. 5 విధాలుగా ఉంటాయి. అది ఆ దోషం తొలగడం కోసమే నిత్యం దేవతార్చన, నైవేద్యం పెట్టడం ఇవి చేస్తే ఆ దోషములు పోతాయి. అని మా ఇంట్లో నైవేద్యం పెట్టవండి అంటే పాపాలు మూట కట్టుకుని కూర్చున్నారు ఇక్కడ. కనుక పంచయజ్ఞములు చేసిన వారికి పంచవిధములైన సూనములు పోతాయి. అయోధ్యకు వచ్చేటప్పుడు మనం ఏదో తింటాం అంతే కదా. నడుస్తున్నప్పుడు కొన్ని క్రిమికీటకాలు కూడా పోతూ ఉంటాయి కదా. మార్గకృతం, మార్గంలో కొన్ని తెలియక చేస్తాం. క్రిమికీట పతంగాశ్చ నిహతాహ పథి గచ్చదాం. తోవలో వెళ్ళేటప్పుడు కొన్ని తెలియని హింసలు ఉంటాయి, వీటి పాపాలు ఉంటాయట. ఎన్ని పాపాలు తోవలో. అలాగే ఒక్కొక్కసారి మనకు తప్పనిసరి పరాన్నం పరపానీయం ఇత్యాదులు స్వీకరించినప్పటికీ తత్సర్వం నాశమాయాతి అయోధ్యా దర్శనే కృతే. అయోధ్యను చూసిన వెంటనే ఆ పాపాలు పోతాయండి. పంచసూనాది సర్వపాపములు అయోధ్య దర్శనం చేత మాత్రమే పోతాయి. అయోధ్య దర్శనమే అంత పుణ్యం. ఇక స్పర్శనాథుల గురించి చెప్పేది ఉంది. అయోధ్యా దర్శనం ఎస్తు కరోతి మనజో యది సప్తజన్మ కృతం పాపం నశ్యతే నాత్ర సంశయ. అయోధ్య దర్శనం మాత్రం చేతనే వెనకటి 7 జన్మల పాపం నశిస్తుంది. పఠేన్ నామ సహస్రం తు. అంతే కదా. అయోధ్యకు వచ్చేటప్పుడు అయోధ్యలో కూడా చేయవలసిన కొన్ని కర్తవ్యాలు చెప్తున్నాడు. నామసహస్రం చదివినా అంటే విష్ణు సహస్రనామములనే ఇక్కడ అర్థం తీసుకోవాలి. స్తవరాజమథాపిచ, రామస్తవరాజమునకు విశేషమైనది ఒకటి ఉందండి. అది నారదుల వారు చేసినటువంటిది రామస్తవరాజం. దాన్ని పఠించిన. మూడవది గజేంద్ర మోక్షణం చాపి, గజేంద్ర మోక్షాన్ని ఇక్కడికి వచ్చేటప్పుడు త్రోవలో కానీ ఇక్కడికి వచ్చాక కానీ చదువుకుంటే మంచిది అని చెప్తున్నారు. మరొకడు కూడా చెప్తున్నారు. పఠతే మనుజో నిత్యం అయోధ్యాగమనం ప్రతి గాయమానో భగవత ప్రాదుర్భావకథాశుభా. రామచంద్రమూర్తి ఆవిర్భవించిన ఘట్టములు గానం చేస్తూ స్మరిస్తూ ప్రయాణం చేసినా వాళ్ళు ధన్యులవుతారు. అథవా పఠతే నిత్యం రామనామ సహస్రకం, నిత్యము రామసహస్రనామములు చదవడం శ్రేష్టం. ఇందాక చెప్పిన నామసహస్రం అనేది విష్ణు సహస్రం ఎందుకు చెప్పగలిగామంటే ఇక్కడ రామనామ సహస్రం విడిగా చెప్పారు కనుక. ఈ రామనామ సహస్రం చెప్పింది ఎవరో తెలుసా? గణపతి చెప్పాడు. ఇక్కడ గణపతి ఉపదేశిస్తాడు ఈ రామనామ సహస్రాన్ని. అది విశేషమైనది. ఆయనకు శివుడు చెప్పేట రామనామ సహస్రం. అలాంటి భవ్యమైన రామనామ సహస్రం ఒకటి మనకి గ్రంథముల యందు కనబడుతున్నది. అథవా పడితే నిత్యం రామనామ సహస్రకం పడితే నామమాత్రస్తు. అంతేకాదు ఇవన్నీ చేస్తూ రామనామం మాత్రం చేసినా చాలు. ముచ్యతే మహతో భయాత్, మహాభయముల నుంచి విడిపడతాడు. అయోధ్యాం దృశ్యమానాం యో, అయోధ్యను సమీపించిన వెంటనే, అయోధ్యను చూసిన వెంటనే ఏం చేయాలంటే దండవత్ ప్రణమేత్ సుధీహి, ముందు సాష్టాంగ దండ ప్రణామం చేయాలట అయోధ్యకి. ఎందుకంటే రామభక్తులు మర్చిపోకూడదు ఏమిటి అంటే అయోధ్య అంటే రామధామం. ఇది ఎప్పుడు మరవద్దు. రాముడి చోటు. నిజంగా రామభక్తి ఉంటే రాముడి చోటుకు రావగానే ఎలాంటి అనుభూతి కలగాలి? ఏదో పూర్వ పాపవాసనల వల్ల అనుభూతి కలగకపోయినా శాస్త్రం చెప్పిన విశ్వాసమైనా తెచ్చుకుని సాష్టాంగ ప్రణామం చేయమన్నారు. అలా చేసినంత మాత్రమే సర్వపాప విశుద్ధాత్మ యాతి విష్ణోశ్చ సన్నిధిం. అలాంటి భావం అయోధ్య పట్టణం పట్ల కలిగినట్లయితే పాపములు తొలగి విష్ణు సన్నిధి పొందుతారు. అందుకే దండవేత్ ప్రణమేద్భక్త హర్ష సంయుక్త మానస బాలభావే కృతం పాపం కౌమారే యవ్వనే తథా తత్సర్వం నాశమాయాత అయోధ్యా దర్శనే కృతే. హర్ష సంయుక్త మానస, రామధామమైన అయోధ్యను చూశాను అని ఆనందంతో ఎవడు దండం చేస్తాడు? ఇందాకే దండవత్ చెప్పిన మళ్ళీ ఎందుకు చెప్పారంటే హర్ష సంయుక్త మానస కోసం చెప్పాడు. ఇక్కడ ఆనందంతో కూడిన మనస్సుతో అయోధ్యకు ఎవరు ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేస్తారో వాళ్ళు బాల్యం నుంచి తత్క్షణ పర్యంతం అంటే బాల్య కౌమార యవ్వన దశల్లో చేసిన సర్వపాపములు నశించి అతడు రామ అనుగ్రహాన్ని పొందుతున్నాడు. అయోధ్యకు వచ్చి రామదర్శనం చేస్తే అంత ఫలితమో చెప్తున్నాడు. ఇంతవరకు అయోధ్య దర్శనమైంది, ఇప్పుడు రామదర్శనం. అంటే అయోధ్యలో రాముడు కనబడతాడండి అంటే ఆలయాల్లో మనకు కనబడే రామదర్శనమే అనుకోవాలి. ఇక్కడ అందులో సందేహం లేదు. 2 విధాల దర్శనం ఉంటుంది అయోధ్యలో. ఒకటి ఆలయాదుల యందు ప్రతిష్ఠితమై పూజలు అందుకుంటున్న రాముడు,
రెండవది అయోధ్యకు వచ్చినప్పుడు మీరు ధ్యానించిన రాముడు, రెండు దర్శనాలే. అంటే అయోధ్యకు వచ్చి రాముడిని ధ్యానించే విధానం ఉంది. మనకంత తీరిక ఎక్కడండి? ఎక్కడెక్కడ ఏమిటి చూడాలో చూడడం, మొత్తం చూసేసి అక్కడికి వెళ్ళి ఏవేవి చూసానో తెలుసా అని బంధుమిత్రులకు చెప్పి గర్వించడం, అందుకోసమేగా. కనుక ఇక్కడికి వచ్చి రామదర్శనం రెండు విధములు. ఆలయాల్లో ఉన్న రాముల్ని చూడడం ఒకటి, ధ్యానించడం. రాముని అయోధ్యలో ఎలా ధ్యానించాలో తర్వాత చెప్పబోతున్నాడు. అయోధ్యకు వచ్చి రాముణ్ణి దర్శిస్తే వచ్చిన పుణ్య విశేషం చెప్తున్నారు. ఇక్కడ అయోధ్యలో రామాలయం ఏది? మనకు రామజన్మభూమి మందిరం గురించి తెలుసు, కానీ ఎన్నో రామాలయాలు అయోధ్యలో ఉన్నాయి. ఒక లెక్క ప్రకారం మనకిప్పుడు లెక్కించదగ్గ ఆలయాల్ని చెప్తున్నారు. 7,000 రామాలయాలు ఉన్నాయండి ఇక్కడ, లెక్కించదగ్గవి. ఆ మాటకు వస్తే ప్రతి గృహము రామమందిరమే. అచ్చం బృందావనం చూసిన వారు ఇక్కడికి వస్తే అది అంత కృష్ణమయం, ఇది అంత రామమయం. అక్కడ ప్రతి ఇల్లు కృష్ణ మందిరమే, ఇక్కడ ప్రతి ఇల్లు రామ మందిరమే. ఇక్కడ వీరి మనస్తత్వాన్ని మీరు పరిశీలిస్తే రాముడు తప్ప మరొకట్లేదు. రామభూతం జగదభూతం అనేది ఇప్పటికీ కనబడుతుంది అయోధ్యలో. మీరు అయోధ్య వాసుల్ని పలకరించి చూడండి, వాళ్ళలో సాత్విక ప్రవృత్తి, రామ స్ఫురణ స్మరణ నిరంతరం ఉంటాయి వారికి. అందుకే అయోధ్యకు వచ్చి మీరు ఏ రాముడు గుడి చూసినా చాలు, తెలియక మనం ఏమిటంటే ఇది స్వయంభూ కాదు కదండి, ప్రతిష్ఠితం కదండి అని అంటూ ఉంటారు. కానీ శాస్త్ర ప్రకారం అయోధ్యలో ఏ రామ విగ్రహమైనా అందులో రాముడు సన్నిహితుడై ఉంటాడు. కానీ ఏ ఆలయంలో దర్శించిన ధన్యులమే. అలాగే అయోధ్యలో మీరు దర్శిద్దామంటే ఒక వీధికి ఒక 20కి తక్కువ లేకుండా ఉన్నాయండి. చాలామందికి అనుభవం అయి ఉంటుంది. అన్ని కనబడుతూనే ఉంటాయి, అందులో ఏది చూసినా చాలు ధన్యత. ఆ ధన్యతని చెప్తున్నాడు ఇక్కడ. రామదర్శన మాహాత్మ్య పుణ్య సంఖ్య నవిద్యతే. దానికి వచ్చే పుణ్యముల సంఖ్య లెక్క కందస్సుమా. దర్శనాత్ రామదేవస్య పాపం సర్వం లయం వ్రజేత్. ఎందుకంటే జీవుణ్ణి ఎదగనివ్వకుండా చేస్తున్నది అనేక జన్మల నుంచి తెచ్చుకున్న పాపములు, ఇంకా తర్వాత జన్మలు సిద్ధంగా ఉన్న సంచితములు. అంతే కదా, ఇప్పుడు తెచ్చుకున్నది ప్రారంధం, ఇంకా ఉన్నవి సంచితములు. ఆగామా పోగు చేసుకుంటూనే ఉన్నాం. కానీ సర్వవిధములైన పాపములు కూడాను అయోధ్యకు వచ్చి రామదర్శనం చేస్తే పోతున్నది. ఇక్కడ పునఃశృణు మహాభాగే, మళ్ళీ చెప్తున్నాను విను అని రామదర్శన మహాత్మ్యాన్ని ఎంత చక్కగా చెప్తూ మరొక దర్శన భాగ్యాన్ని చెప్తున్నాడు. ఇంతవరకు అయోధ్య దర్శనం రామదర్శనమైంది. మూడవ దర్శనం చెప్తున్నాడు, సరయూ తీర్థం ఉత్తమం. సరయూ నదిని దర్శిస్తే వచ్చే పుణ్య విశేషం చెప్తున్నాడు. సరయూ నది దర్శన మాత్రం చేతనే తరింపజేస్తుంది. యస్య దర్శన మాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే దురితౌఘక్షయకరం అమంగళ వినాశనం. దురిత ఓఘములు అంటే పాపముల సమూహాల్ని తొలగించడమే కాకుండా అమంగళములన్నీ తొలగిస్తుంది, అశుభాలు తొలగిస్తుంది సరయూ నది. సర్వకామప్రదం రుణ, మూడవ లక్షణం ఏంటంటే అన్ని కోరికలను తీరుస్తుంది. అలాంటి సరయూ నది కనబడగానే చేయవలసిన పని ఏమిటంటే ప్రణమేత్ సరయూ జలం. సరయూ జలాన్ని నీరుగా చూడొద్దు, సరయూ జల నీటి యందు రాముడు ఉంటాడు. ఇది బాగా తెలుసుకోండి. సరయూ జలము నీటి యందు రాముడు ఉంటాడట సూక్ష్మ రూపంతో. సూక్ష్మ రూపం అంటే మళ్ళీ తెలుసుకోవాలి, నలుసంత రూపం అని కాదు. ఇంద్రియాలకు అగోచరమే సూక్ష్మము. ఇంద్రియాలకు అగోచరమే కాదు, నీ ఊహాశక్తికి కూడా అగోచరం, అది సూక్ష్మం అంటే అర్థం ఇక్కడ. అలాంటి సూక్ష్మ రూపంతో సరయూ జలమునందు ఉంటాడు కనుకనే సరయూ జలం ప్రణమేత్. అలా నమస్కరిస్తే చాలు. అయితే ఒక్కటి మాత్రం తెలుసుకో, బాగా దుష్ప్రవృత్తులు ఉన్నవారు వీటిని దర్శనమే చేసుకోలేరు సుమా. ఒకవేళ దర్శనం జరిగిందంటే వాడిలో ఉన్న దుష్టత్వం దహనమై తీరుతుంది, ఇందులో సందేహం లేదు. మహాపాపక్షయకరం దుష్టానాంచ గతిప్రదం. దుష్టులైనా సరే వాళ్ళకి పాపాన్ని తొలగించి సద్గతినివ్వగలిగే శక్తి సరయూన దర్శన అనుకున్నస్తుమా. సర్వపుణ్యవశాత్ ప్రాప్తం సుందరం సరయూ జలం. ఒక్కటి అనేక జన్మల బహుపుణ్య ప్రభావం చేత మాత్రమే సరయూ జలము లభిస్తుంది అన్నాడు. అనగానే పార్వతీదేవి అడుగుతుంది, అలాంటి సరయూ గురించి నాకు పరిపూర్ణంగా తెలియజేస్తావా అని చెప్తూ. అంటే అప్పుడు వివరిస్తున్నాడు, తీర్థయాత్ర ఎవరు చేయాలి, ఎలా చేస్తే తీర్థయాత్ర సఫలమవుతుందో ముందు వివరిస్తున్నాడు. అదేమిటో కానీ ప్రతి క్షేత్ర మహాత్మ్యంలో ఇది కనబడుతుందండి. అందుకే తీర్థయాత్రకు కావలసింది డబ్బు, భోజనాలు ఎక్కడెక్కడ దొరుకుతాయో ఏర్పాటు, మంచి చక్కటి వసతులు ఉంటాయో లేదో బుకింగ్లు కావుట, ఎవరికి తీర్థయాత్ర ఫలితమిస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. ఇవి ప్రిపేర్ చేసుకుని రావాలి తీర్థయాత్రకి. ఎవరికో చూడండి, యస్య హస్తౌచ పాదౌచ జిహ్వాచైవ సుసంయుత విద్యాతపశ్చ కీర్తిశ్చ సతీర్థఫలమస్నుతే. మొదటిది, ఎవరికి హస్తములు, పాదములు, నాలుక, విద్య, తపస్సు, కీర్తి వశములో ఉంటాయో వారు తీర్థానికి రావాలి అన్నారు. కొంచెం ఆలోచించవలసిన అంశాలు ఇందులో. ఎవరికి కాళ్ళు చేతులు స్వాధీనాలు ఉంటాయి వాడు తీర్థయాత్ర చేయాలని అందరికి అర్థమై ఉంటుంది కదా.
అంటే కాళ్ళు చేతులు స్వాధీనంగా ఉన్నప్పుడే తీర్థయాత్రకు రండి అని బోధించాడు. అవి పని చేయనప్పుడు, మోకాళ్ళకు సరిగ్గా లేవండి, వయసు మీద పడింది కదా అన్నప్పుడు కాకుండా, పాదములు హస్తములు స్వాధీనంలో ఉన్నప్పుడే. అంటే దీనికి మరొక అర్థం కూడా ఉన్నది ఇక్కడ. అంటే అవన్నీ స్వాధీనం ఉన్నప్పుడు, మరి తర్వాత మాటలు ఎందుకు చెప్పాడు? జిహ్వ. వృద్ధాప్యం వచ్చినా జిహ్వ మాత్రం ఏది కావాలని తింటుంది, ఏది కావాలని అంటుంది, అంతే కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వాంగ్నియమంతో క్షేత్రయాత్ర చేయాలి అది చెప్తున్నాడు ఇక్కడ. వాంగ్నియమం, భగవస్మరణ ఇత్యాది ఉండాలి, కానీ జిహ్వ కంట్రోల్లో ఉండాలి ఇక్కడ. అంటే నాలికని నియంత్రించుకో, రెండు విధాలుగా నియంత్రించుకో. ఆహార నియంత్రణము, వ్యర్థ అసత్య ప్రసంగము, చాలు ఇంత మాత్రం. ఇవి లేకుండా, వ్యర్థ అసత్య ప్రసంగము లేకుండా ఆహార నియంత్రణ కలిగి ఉండడమే జిహ్వా నియంత్రణ. కానీ హస్తపాదములు నియంత్రణ అంటే అర్థం, వెళ్ళవలసిన రామక్షేత్రం వెళ్ళడానికి పాదములు ముందుకెళ్ళాలి. అది మనం మనకనుకూలంగా పాదముల్ని హస్తముల్ని మార్చుకోవడం అనేటువంటి దీనిలో ఉన్న విషయం. ఇలా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, అలా చెప్పాడు ఇక్కడ. విద్యా తపశ్చ కీర్తిశ్చ సుసంయుత. విద్య, తపస్సు, కీర్తి ఇవి కూడా సుసంయుతంగా ఉండాలన్నాడు. అంటే నియమబద్ధంగా ఉండాలి ఇక్కడ. అంటే విద్య ఉండాలి, ఆ విద్య కూడా అహంకరించకూడదు, అది చెప్పడం ఇక్కడ. తపస్సు, ఆ తపస్సు కూడా అహంకార రూపంలో కాకుండా నిగ్రహ రూపంలో ఉండాలి. మూడవది కీర్తిశ్చ. నీకు ఎంత కీర్తి అయితే ఉండవచ్చు, కానీ నేను కీర్తిమంతుడిని అహంకరించకూడదు ఇక్కడ. కానీ నీకున్న విద్య, తపస్సు, కీర్తి, హస్తము, పాదము, జిహ్వ నియంత్రితమై ఉండాలి. ఇది ఏ తీర్థయాత్రకైనా నియమమేనండి. మూడవది, ఇక్కడ ఉన్నంతకాలం, అంటే ఇంటికి వెళ్ళాక మన ఇష్టం అని కాదు, కానీ అకాముకో, కోరిక లేనివాడి ఉండాలి. నిరాలంబ, దేని మీద ఆధారపడి ఉండకూడదు అన్నాడు. అంటే దీనికి వ్యాఖ్యాత ఎంత చక్కగా చెప్పాడంటే, రాముడు తప్ప మరి దేనిది ఆధారంగా తీసుకోరాదు అన్నాడు ఇక్కడ. రాముడే ఆశ్రయం, మరేదో ఆశ్రయం అనుకోకూడదు. అది నిరాలంబ అనే మాట అర్థం అది ఇక్కడ. ఇదే మనం ఏ రామచంద్ర మమదేహి కరావలంబం అంటే అర్థం ఏంటి? నీ చెయ్యే నాకు ఊత, మరేది ఆలంబనము కాదు, అది నిరాలంబ. భగవంతుడు తప్ప మరేది మనకు ఆశ్రయమే కాదు అనుకున్న స్థితి నిరాలంబ. తర్వాత ఇక్కడ ఉండవలసిన స్వల్పాహారో, మితాహారం స్వీకరిస్తూ ఉండాలి. పూర్తి ఆహార వర్జనం మంచిది కాదు, అలాగని అధిక ఆహారం మంచిది కాదు. యోగానికి ఎప్పుడు మితాహారమే కనుక మితాహారో. జితేంద్రియ, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. విముక్త సర్వదోషశ్చ, సర్వదోషముల నుంచి విడివడిన వాడి ఉంటే స తీర్థఫలమస్నుతే, వాడికి తీర్థఫలం లభిస్తుంది. ఎందుకంటే అయోధ్య క్షేత్రము తీర్థము రెండును. జల ప్రాధాన్యం ఉంటే తీర్థము, స్థల ప్రాధాన్యం ఉంటే క్షేత్రము, ఉభయ ప్రాధాన్యం ఉన్నటువంటి తీర్థక్షేత్ర భూమి అయోధ్య గనకనే వరుసగా శ్లోకాలు సతీర్థఫలమస్తునుతే అనే మొకటంతో వరుసగా శ్లోకాలు చెప్తున్నాడు. ఇప్పుడు రెండే చెప్పుకున్నాం. ఇంకొకటి పరిగ్రహ నివృత్తశ్చ, ఇంకొకరి నుంచి స్వీకరించడం కాదు ఇక్కడ. పరిగ్రహం అంటే ఇంకొకరి నుంచి స్వీకరించడం ఏదైనా, అది లేకుండా ఉండాలి. సంతుష్టో ఏనకేన చిత్, దొరికిన దానితో సంతృప్తిగా ఉండాలి. అహంకార నివృత్తశ్చ, ఇదే పెద్ద కష్టమైనటువంటి విషయం. నేను నాది అనే భావమే ప్రమాదకారి, దాన్ని విడిచిపెట్టి ఉండాలి. అక్రోధనశ్చ, క్రోధరహితలై ఉండాలి. సత్యవాది, సత్యం పలుకుతుండాలి. దృఢవ్రత, గట్టి నియమపాలన చేయాలి. దృఢవ్రత అంటే నియమపాలన కలిగి ఉండాలి. ఆత్మోపమశ్చ భూతేషు, సర్వభూతముల్ని తన వలనే చూడాలి అన్నాడు ఇక్కడ. ఆత్మోపమ్యేన సర్వత్రా అనే మాట గీతాచార్యుడు కూడా చెప్పాడు. ఇతరుల్ని తన వలనే, తన యందున కిల భూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు అని ప్రహ్లాదుడు గారు చెప్తున్నప్పుడు భాగవద్ధర్మం చెప్పింది. అది ఆత్మోపమశ్చ భూతేషు సతీర్థఫలమస్నుతే. ఇప్పుడు ఎన్నో నియమాలు మీరు నోట్ చేసుకుంటారు చెప్తూ ఉంటే. ఇలాంటి దివ్యమైనటువంటి నియమాలతో ఇక్కడ చేసిన వారికి తీర్థఫలం లభిస్తుంది. అంతేకాదు, తీర్థములు సేవించుట అనేది అందరికీ సాధ్యం కాదు సుమా. అంటే ఒక సందర్శకుడిగా రావడం కాదు, విధిగా రావడం. ఎప్పుడైనా తీర్థయాత్ర విధితో చేసినప్పుడే తీర్థయాత్ర ఫలితమిస్తుంది. అందులో ఉన్న దివ్యత్వం ఆ నియమం పాటించిన వాడికే దొరుకుతుంది. ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సిన అంశం. అది ఎందరో రావచ్చు. అదే తీర్థంలో వ్యాపారం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి రామస్పృహ ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి నియమాలతో రామస్పృహ ఉన్నప్పుడే అయోధ్య తీర్థయాత్ర ఫలితమిస్తుంది. ఋషీణాం పరమం గుప్తం దేవానామపి దుర్లభం. అయోధ్య తీర్థం ఎలాంటిది అంటే ఋషుల చేత రహస్యముగా ఉంచబడినది అన్నారు ఇక్కడ. రహస్యం అంటే మునిపే నిన్న చెప్పుకున్న అర్థం. రహస్యం అంటే ఇంద్రియాలతో నువ్వు లెక్క పెట్టలేవు, తెలుసుకోలేవు. అలాంటి రహస్య స్థాలములు ఇవి ఋషులు మాత్రమే తెలుసుకోగలరు. తెలుసుకున్నది వాళ్ళు అందరికీ చెప్పరు.
యోగ్యులకు మాత్రమే చెప్తారు. అది ఋషీణాం పరమం గుప్తం దేవానామపి దుర్లభం. అయోధ్య లాంటి పుణ్యధామములు దేవతలకు కూడా అంత తేలిక కాదు. తెలుసుకోండి, దేవతలను కదా వచ్చేస్తూ ఉంటే వాళ్ళు కూడా రాలేరు ఇక్కడికి. అందుకే తీర్థాభిగమనం చేవ యజ్ఞేరపి విశిష్యతే. అనేక యజ్ఞముల కంటే గొప్పది తీర్థసేవనం. అని కలియుగంలో యజ్ఞములు చాలా లుప్తమైపోయాయి. ఎన్నో చేయవలసిన యజ్ఞాలే మనం చేయలేకపోతున్నాం. కనుక తీర్థయాత్ర చాలా ముఖ్యం. ఇవి తెలియక మధ్యలో కొంతమంది కుహన వేదాంతులు తయారైపోయి తీర్థయాత్రలు అక్కర్లేదు, పరమాత్మని అహం బ్రహ్మాస్మి అంటే చాలు అనేవాళ్ళు తయారవుతుంటారు. కానీ తీర్థయాత్రాదుల వల్ల మనస్సు క్షాళితమైతే కానీ భగవత్స్పృహ మనస్సులో నిలవదండి. అది నిలిస్తే కానీ అద్వైత సిద్ధి లేదు. అందుకే చెప్తున్నారు ఇక్కడ, అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై ఇష్ట్వా విపుల దక్షిణై సతత్ఫలమవాప్నోతి తీర్థాభిగమనేన యత్. తీర్థయాత్రకు రావడం అనేది అగ్నిష్టోమాది క్రతువులు అంటే వేదములో అగ్నిష్టోమము, దర్శపూర్ణ ఇత్యాది క్రతువులు చెప్పబడుతున్నాయి. ఇలాంటి అన్ని క్రతువుల ఫలితం కంటే తీర్థానికి రావడం గొప్ప ఫలితం. అందుకే అది అంత తేలిక కాదన్నారు. నృలోకే దేవలోకే చ తీర్థం తైలోక్య విస్తృతం అయోధ్యానామం విఖ్యాతం సర్వదేవ నమస్కృతం. ఒక్క అయోధ్య మహిమ నరలోకంలోనే కాదు, దేవలోకంలో కూడా గొప్పదే. ముల్లోకాల్లోనూ అయోధ్య యొక్క కీర్తి వ్యాపించినది, త్రిలోక విస్తృతం. ఇది తెలియాలంటే మహాభారతంలో అక్కడున్న ఇంద్రుడు లోమసుడనే మహర్షిని పంపించి ధర్మరాజాదులను దగ్గరుని తీర్థయాత్రకు తీసుకెళ్ళని చెప్తాడు. ఎందుకంటే ధర్మరాజాదులు విజయం సాధించడానికి తీర్థయాత్ర వాళ్ళకి సహకరిస్తుంది, తీసుకువెళ్ళని చెప్తాడు దగ్గరుండి. ఆ సమయంలో అయోధ్యా తీర్థ మహిమ కూడా వర్ణింపబడింది మహాభారతంలో. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి అయోధ్యా తీర్థం అనేది ముల్లోకాల్లో కీర్తి పొందినటువంటి సుమ. దశకోటి సహస్రాన్ని దశకోటి శతాని చ ఏతాని సర్వతీర్థాన్ని శ్రీసంధ్యం నివసంతి చ. 3 సంధ్యల్లో అయోధ్యయందు 10 కోట్ల తీర్థములు ఉన్నాయి. 10 దశకోటి సహస్రాన్ని 10 కోట్ల సహస్రములు తీర్థములు 3 సంధ్యల్లో అయోధ్యలో ఉంటాయి, త్రిసంధ్యల్లో. కనుక త్రిసంధ్యల్లో అయోధ్యను సేవించడం. అది ఇక్కడ ఎంతమంది దేవతలు ఉంటారో చెప్తున్నాడు. ఆదిత్యాహ బహువచనం ఇది. ఆదిత్యాహ వసవో రుద్రాహ సాధ్యాశ్చైవ మరుద్గణాహ గంధర్వాప్సరసశ్చైవ నిత్యం సన్నిహితాస్తథా. ఒక్క దేవత సన్నిహితంగా ఉంటేనే మనం పవిత్రులమవుతాం. అలానే 12 ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 12 మంది సాధ్యులు, 49 మంది మరుద్గణములు, గంధర్వులు, అప్సరసలు, వీళ్ళందరూ నిత్యం సన్నిహితాహ, నిత్యం సన్నిహితులు ఉంటారు అయోధ్యయందు. అంతేకాదు బ్రహ్మర్షులు ఇక్కడ తపస్సు చేయడానికి వస్తారయ్యా అన్నాడు. బ్రహ్మర్షులు తపస్సు చేయడానికి వస్తారు. అంటే ఎంత తపస్సు చేస్తే బ్రహ్మర్షులు అవుతారు? అలాంటి బ్రహ్మర్షులు మళ్ళీ ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వస్తున్నారు. అంటే బ్రహ్మర్షయస్తదా. వీళ్ళందరూ దివ్యయోగాన్ మహాదేవి పుణ్యేన మహతాన్వితాహ. దివ్యయోగము చేత మహాపుణ్యము చేత అయోధ్యకు చేరుకోగలుగుతారు. అన్యదేశ స్థితో యస్తు హ్యయోధ్యాం మనసా స్మరేత్ నశ్యంతి సర్వపాపాని నాకపృష్ఠే చ పూజ్యతే. మరో దేశంలో అంటే మరో ప్రాంతంలో ఉన్నప్పటికీ అయోధ్యని స్మరిస్తే చాలయ్యా వాడి పాపములు పోతాయి. అలాంటిది అయోధ్యని సేవిస్తే ఇంకా చెప్పవలసిన అవసరం ఏమున్నది అంటూ అయోధ్య గురించి ఇంకా చాలా చాలా చెప్పారు మహిమను బోధిస్తూ. అయితే మోక్ష పట్టణాలు మొత్తం ఎన్ని ఉన్నాయి నిన్ననే చెప్పుకున్నాం. ప్రధానంగా 7. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక. ఇది ప్రసిద్ధి అండి. ఇది అన్నిట్లో ఉంది. ఇదే రుద్రయామల తంత్రంలో అయోధ్య మహాత్మ్యం ఉంది, కురుక్షేత్ర మహాత్మ్యం ఉంది, కాశీ మహాత్మ్యం అన్నీ చెప్పారు ఇక్కడ. దేనికది అంటే తంత్రశాస్త్ర గ్రంథములు ఎందుకు చెప్తున్నాయి? ఇది కూడా చేయాలి. రుద్రయామలం తంత్రశాస్త్ర గ్రంథం, కానీ అద్భుతమైన గ్రంథం అది. ఎన్నో ఉపాసన రహస్యాలు అందులో చూపిస్తాడు. మరి ఎందుకు చెప్తున్నా అంటే ఉపాసనకి మంత్రము తంత్రము ఎంత అవసరమో ధామం అంత అవసరం కనుక వాటి మహాత్మ్యం చెప్తున్నాడు ఇక్కడ. ధామం అంత అవసరం. అది దేవతానుగ్రహ సిద్ధి. మనం ఏ దేవతను ఉద్దేశిస్తున్నామో తద్ధామములను సేవించితేనే పరిపూర్ణమవుతుందని దీన్ని బట్టి తెలుస్తున్నది కదా. నామం, రూపం, లీల విడివిడిగా ఉన్న ధామమునందు 3 ఏకమైపోతున్నాయి. అందుకే ధామం యొక్క ప్రత్యేకత చెప్తూ ఈ పుణ్యధామములు, ముక్తిధామములు ఇవి 7 మోక్ష నగరములు అంటారు. అంటే మోక్షాన్ని ఇవ్వగలిగే నగరములు ఇవి. ఇవి నగరములనే చెప్పారు చూడండి. అంటే అప్పుడు అరణ్యాలు, ఇప్పుడు నగరాలు కావు. అప్పుడు నగరాలే. నగరం అంటేనే పట్టణం కంటే ఎక్కువ అని మనకు తెలుసు కదా. పల్లె, పట్టణం, నగరం అన్నిటికంటే పెద్దది నగరం. ఇది మహానగరములు, మోక్ష నగరములు కూడా అప్పటికే గొప్ప గొప్ప నగరాలు. వీటిని రాజధానిగా తీసుకుని కొంత భూమండలాన్ని పాలించే చక్రవర్తులు ఉండేవారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే నగరములే అంటే నగర జీవనానికి ఏమున్నా అన్ని లక్షణాలు ఉంటాయి, కానీ మోక్షం ఇవ్వగలిగే నగరములు ఇవి. ఇది నగరములు బహిర్ముఖం చేయడానికి బాగా పనికొస్తాయి నగర జీవనంలో. అదే నేను కాశీ కడితే భోగాలు కూడా బోల్డ్ ఉన్నాయి.
ఇంకా అయోధ్యలో అందు భోగాలు కనిపించట్లేదు, యోగమే ఎక్కువ కనబడుతుంది. అయితే వాటిపైపు ఆకృష్టులైన వాళ్ళు ఉండవచ్చు, కానీ పరమాత్మ ఆకృష్టమైతే అదే నగరం ముక్తిని కూడా ఇస్తున్నది. అయితే మొత్తం ఈ నగరాల్లో అయోధ్య స్థానం ఎటువంటిది ఏమిటంటే ప్రథమ స్థానం, ప్రధాన స్థానం. అయోధ్య మధురామాయ అన్నారు కదా. కానీ శాస్త్రం అత్యద్భుతమైన విషయాన్ని చెప్తోంది ఇక్కడ. మొత్తం 7 నగరాల్ని అలా చూడాలనేది. విష్ణోపాదమవంతికాం గుణవతీం మధ్యంచ కాంచీం పురీం నాభిం ద్వారవతీం పఠంతి హృదయం మాయాపురీం యోగినః గ్రీవామూలముదాహరంతి మథురాం నాసాంచ వారాణసీం ఏతత్ బ్రహ్మపదం వదంతి మునయో యోధ్యాపురీం మస్తకాం. మొత్తం 7 పట్టణములు కలిసి పరమాత్మ యొక్క శరీరంగా భావిస్తే ఆ విష్ణువు యొక్క పాదదేశం అవంతి. అవంతి అంటే ఉజ్జయిని, అది మోక్షనగరమే. అవంతి విష్ణువు యొక్క పాదదేశం. మధ్యము కాంచి, కాంచి అంటేనే మొలనూలు, అది ఎప్పుడు మధ్య భాగమే కదా, అదే కాంచి మధ్య భాగం. నాభిం ద్వారవతీం, ద్వారక నాభి ప్రాంతం. హృదయం మాయాపురి, హృదయం మాయాపురి. మాయాపురి అంటే హరిద్వార్ అండి, హరిద్వారు హృదయస్థానం. గ్రీవామూలముదాహరంతి మధురం, కంఠదేశం మధురానగరం. నాసాంచ వారాణసి, నాసిక వారణాసి కాశీ. వీటిలో బ్రహ్మపదం అయోధ్యాపురి, బ్రహ్మపదమైనటువంటి అయోధ్య మస్తకాం, మస్తక స్థానంలో చెప్పబడుతున్నది. అది అయోధ్య యొక్క గొప్పతనం. జన్మ ప్రభుతి యత్పాపం స్త్రియా వా పురుషస్య వా అయోధ్యా స్నానమాత్రేణ సర్వమేవ ప్రణశ్యతి. పుట్టిన దగ్గర నుంచి ఏతత్క్షణ పర్యంతం, ఈ క్షణం వరకు చేసిన పాపములన్నీ అయోధ్యలో చేసే స్నానం వల్ల పోతుందన్నాడు. అయోధ్యలో స్నానం అంటే సరయు స్నానం అనొచ్చు కదా, అంటే అయోధ్యలో చేసే సరయు స్నానము తీర్థములు యందు స్నానము ఏదైనా అయోధ్యలో చేసే స్నానము వల్ల జన్మ ప్రభుతి ఏతక్షణ పర్యంతం ఉన్నదాన్ని తొలగించగలిగే శక్తి అయోధ్యకున్న సుమ. అందుకే యథా సురాణం సర్వేషాం ఆదిత్య మధుసూదన తథైవ క్షేత్రతీర్థానం అయోధ్యాత్వాదిరుచ్యతే. దేవతలందరిలో మొదటివాడు ముఖ్యమైనవాడు నారాయణుడు. అలాగే మోక్ష పట్టణాల్లో మొదటిదైనది ముఖ్యమైనది కూడా అయోధ్యయే. అయితే అయోధ్య యాత్రా విధానాలు చాలా ఉన్నాయి. అయోధ్య 12 రాత్ర యాత్రా ఫలము కలిగినది. అంటే మొత్తం 12 రాత్రులుగానే అయోధ్యలో ఉంటే చాలా విశేష ఫలం అని చెప్పారు. ఎందుకంటే 12 రాత్ర 12 యజ్ఞముల గురించి మనకి వేదాది శాస్త్రాలు ఉన్నాయి. అలా 12 రాత్రులు కానీ ఇక్కడ ఉంటే యజ్ఞఫలం లభిస్తున్నది. ప్రాప్య 12 రాత్రాణి యోయోధ్యాం నిహిత శుచి కర్తూన్ సర్వానవాప్నోతి స్వర్గలోకం సగచ్చతి. కర్మ ప్రధానంగా చెప్పారు కనుక స్వర్గలోకానికి వెళ్తారని చెప్పారు. అదే వాళ్ళు భక్తితో ఉన్నారనుకోండి ముక్తే లభిస్తుంది. ఇక్కడ అయోధ్యాం దుష్కరం గంతుం అయోధ్యాం దుష్కరం తప అయోధ్యాం దుష్కరం దానం వాసశ్చైవ సుదుష్కర. అయోధ్య రావడమే దుర్లభమైనది, అంటే తేలిగ్గా రాదు. అయోధ్యలో తపస్సు చేసుకోవడం కూడా అంత తేలిక కాదు. అయోధ్యలో దానం చేయడం అంత తేలిక కాదు. అయోధ్యలో దానం విశేష ఫలితాన్ని ఇస్తున్నది. అయోధ్యలో వాసం కూడా అంత తేలిక కాదు. ఎన్నో పుణ్య విశేషాలు ఉంటే కానీ లభించస్సుమా అని చెప్తూ అయోధ్యాచ పరం బ్రహ్మ, అయోధ్యను ఎలా చూడాలో చెప్తున్నాడు. అయోధ్యాచ పరం బ్రహ్మ సరయూహు సగుణ పుమాన్ తన్నివాసీ జగన్నాథ సత్యం సత్యం వదామ్యహం అంటున్నాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో. అయోధ్యయే పరబ్రహ్మము. పరబ్రహ్మము 2 రూపాలతో ఉంది, నిర్గుణము సగుణము. నిర్గుణమైన పరబ్రహ్మమే అయోధ్య, సగుణ బ్రహ్మ సరయు అన్నాడు ఇక్కడ. ఈ 2 తెలుసుకో. మూడవది తన్నివాసీ జగన్నాథ, ఆ రెండిటి యందు నివసించేవాడు జగన్నాథుడు. తన్నివాసి అంటే అయోధ్యవాసి అని మాత్రమే కాదు, సరయువాసి కూడా అక్కడ. అందుకే తన్నివాసి జగన్నాథ, రెండిట్లో ఉన్నవాడెవడు జగన్నాథ. అంటే నిర్గుణ పరబ్రహ్మమని చెప్తున్న అయోధ్య యందు సగుణ బ్రహ్మమని చెప్పమన్న సరయునందు బ్రహ్మం ఉంది కదా. సగుణ బ్రహ్మ పరబ్రహ్మలో ప్రధానాంశం బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎవరు? జగన్నాథ. రెండిట్లోనూ ఉన్నాడు. ఇందులో సందేహం అనుకున్నావా? సత్యం సత్యం న సంశయ, ఇది మాటి మాటికి సత్యం సుమా, సందేహం లేదు అని చెప్పగానే నాకు సరయు గురించి చెప్పమన్నాను కదా, వివరిస్తావని మళ్ళీ అడిగిన తల్లి. అప్పుడు శివుడు చెప్తున్నాడు, సరయు గురించి చెప్తున్నాను, తాను ఎలా పుట్టానో ఆమె చెప్పుకుంది, ఆమె ఎలా చెప్పిందో అది చెప్తున్నాను విను అని అద్భుతమైన కథను తెలియజేస్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. సరయూ స్వముఖేనైవ స్వాముత్పత్తిం ఉవాచ. స్వముఖేనైవ స్వాముత్పత్తి,
తన నోటితో తానే తన ఉత్పత్తి గురించి తెలియజేసిన కథ చెప్తున్నాను విను. ఆవిడ కథ చెప్తుంటే అయోధ్య పట్టణవాసులందరూ విన్నారు. అప్పుడు అందుకే తామహం కథయిష్యామి యాశ్రుతా పురవాసిభి, ఆ కథని చెప్తున్నాను విను. ఒకప్పుడు ఏ కథ, ఒకప్పుడు రామచంద్రమూర్తి బాలరూపంలో ఉన్నప్పుడు, అంటే రాముడు పుట్టాక బాలుడి ఆడుకుంటున్న సమయంలో జరిగిన వృత్తాంతం చెప్తున్నాను విను అన్నాడు. అంటే ఒక విధంగా రామకథ చెప్తున్నాడు. ఇది వాల్మీకి రామాయణం లేదండి అంటే చిన్నప్పటి నుంచి వేసిన ప్రతి అడుగు వాల్మీకి వర్ణిస్తాడా? విశ్వామిత్రుని వెంట వెళ్ళే వరకు రాముడు ఇంకేం పని చేయలేదా? చేసుంటాడు. వాటిని ఇతర ఋషులు రామాయణంలో వర్ణించారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ రాముడు చేసిన లీలలు ఎన్నో, కొన్ని అధ్యాత్మ రామాయణం వర్ణించింది, మరికొన్ని రామాయణాలు చెప్పే ఆర్ష రామాయణాలు. ఇది కూడా అలాగే చెప్తున్నది. ఏ కథ, ఒకసారి రామచంద్రస్తు బాలరూపి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు తన ముగ్గురు అన్నదమ్ములతో కలిసి మిత్రుడితో కలిసి ఆడుకుంటున్నాడు. ఎక్కడ? దుర్గద్వారేచ క్రీడతి. దుర్గద్వారం అంటే కోట ముఖం దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నాడు. ఎవరిని అనుగ్రహించడానికి అక్కడికి వచ్చాడు? భవనం నుంచి బయటికి. సఖీభి భ్రాతృభిశ్చైవ, తన యొక్క మిత్రుడితోనూ అన్నదమ్ములతో ఆడుకుంటున్నాడు. ఆడడం ఎలా ఉన్నదంటే రాముడిని ఎవరు కింద ఉండనివ్వట్లేదు. ఒక మిత్రుడు ఏం చేశాడంటే రాముడిని భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఇక్కడ అలా భుజాల మీద ఎక్కించుకుని వృషస్కంద సఖా కశ్చిత్ తస్య స్కంధే రురోహవై, తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. వెంటనే మరికొంత మిత్రులు ఏం చేశారంటే మిగిలిన ముగ్గురిని మరొక ముగ్గురు మిత్రులు ఎక్కించుకున్నారు. అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురిని కూడా వాళ్ళ మిత్రులు భుజాల మీద ఎక్కించుకున్నారు. ఎక్కించుకుంటే ఆడుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళ భుజాలు ఎక్కారో పక్కనున్న కొంత మిత్రులు వింజామరులు వ్యజనములు తీసుకున్నారండి. వింజామరులు విసనకర్రలు తీసుకుని ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వీచుతున్నారు. ఎందుకంటే అటువంటి రాజభోగ దేవభోగములకు యోగ్యులైన మూర్తులు కనుక వారు ఆ విధంగా వీచుతున్నారు. నిజంగా ఏ సింహాసనం మీద ఉన్న రాముణ్ణి వింజామరులు వీచడం కాదు, మిత్రులు భుజం మీద ఉన్న రాముణ్ణి వింజామరులు వీస్తున్న రూపం ఎంత బాగుందండి. ఎన్ని పుణ్యాలు చేసుకున్నారో రాముణ్ణి భుజానికి ఎక్కించుకోవడానికి. ఆ పాదములు వాళ్ళ వక్షస్థలానికి తగులుతూ ఉంటే వాళ్ళ ఆనందమే ఆనందం. అలా వాళ్ళు ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటూ ఉంటే వాళ్ళు కోట ద్వారానికి వచ్చారు కదా. వెంటనే వీధిలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ వచ్చి మన కళ్ళు ఎన్ని పుణ్యాలు చేసాయో ఇటువంటి బాలరాముడిని చూడడానికి అని ఆనందిస్తున్నారు వారందరూ. పై ఎంత అందంగా ఉన్నాడంటే అలా ఉన్నటువంటి రాముణ్ణి సేవించుకుంటూ చామరైర్విద్యమానశ్చ తథా బాలై సమంతతః అలకై కంపమానశ్చ ముఖస్యోపరిశోభిత. ఈ రచించిన వాడు ఎవడు గొప్ప కవి అండి. అలకలల్లలాడగా అన్నట్లుగా వాళ్ళు చామరములు వీస్తూ ఉంటే రామచంద్రమూర్తి యొక్క ముంగురులు కదులుతున్నాయట. అంతేకాదు ఆ చుట్టూ మంత్రైస్తథా అమాత్యై, మంత్రై అని రెండు మార్లు చెప్పారు ఇక్కడ. అంటే మంత్రవేత్తలు మంత్రములతోనూ, అలాగే మంత్రులు. అక్కడ అమాత్య అన్నప్పుడు మళ్ళీ మంత్ర శబ్దం చెప్పాలి కనుక రెండిటి చెప్పారు. మంత్రముల చేత, మంత్రవేత్తల చేత, అమాత్యులనగా మంత్రుల చేత. 3 మంత్ర శబ్దములు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ ఎందుకంటే యువరాజు కదండి, యువరాజు వచ్చినప్పుడు రక్షించుకోవాలి. రక్షించుకోవడం అనేది అక్కడున్న భటులు చేస్తారు, మంత్రులు చేయాలట. మంత్రముల చేత కూడా రక్షించుకోవాలి. అది కూడా మంత్రములు చదువుతున్నారు రామచంద్రమూర్తిని ఉద్దేశించి. అచ్చం వైకుంఠంలో వేదమంత్రముల చేత సేవించబడుతున్న నారాయణుడికి ఏ సేవ జరగాలో అలా జరుగుతున్నది. అక్కడ నాగస్కంధం మీద ఉంటే ఇక్కడ స్నేహస్కంధం మీద ఉన్నాడు మహానుభావుడు. మొత్తానికి రూపం ఎంత బాగున్నదండి. ఇక్కడ ఎంత అందంగా ఉన్నాడంటే అంగేంగే చ తథా దివ్యం భూషణం విదధత్ ప్రభు. 4 అన్నదమ్ములు కానీ ఆ పెద్దవాడి గురించి ఎక్కువ వర్ణన అంతా కూడా ఎలా ఉన్నది అంటే ఇక్కడ అంగేంగే ప్రతి అవయవమును కూడా దానికి తగ్గ అలంకారాలుతున్నాడు. ఎక్కడ లోటు లేదు. పాదములు మొదలుకుని శిరస్సు వరకు ఎక్కడ ఏముండాలో అన్నీ ఉన్నాయి అలంకారములు, లోటు లేదండి. మొత్తం 10 వేళ్లకి ఉంగరములతో ప్రకాశిస్తున్నాడు. కంకణాలు ఉన్నాయి, భుజకీర్తులు ఉన్నాయి. వీటితో భాషిస్తున్న రామచంద్రమూర్తి. దివ్యగంధానులిప్తాంగ రాజరాజేశ్వరాత్మజ. ఆయన ఎవడు? రాజరాజేశ్వరుని యొక్క ఆత్మజుడు, దశరథ మహీపతి యొక్క పుత్రుడు. దివ్యగంధములు అలంకరించుకున్నాడు. సఖిస్కంధగతో రామ. ఇదొక ధ్యాన శ్లోకమేనండి. సఖిస్కంధగత రామ. అలాంటి రాముడు భ్రాతృభిర్ దార్వి నిర్యయో, వాళ్ళతో పాటు ద్వారం నుంచి దాటొచ్చాడు. అంతేకాదు శిరస్సు మీద ఒక బంగారు కిరీటం, పైగా బాలుడు ఉచితమైన కిరీటం. అందుకే రాజులు ధరించే కిరీటం కాదు, అది అందంగా అలంకరించుకున్న పట్టికలాగుంది. సువర్ణ పట్టిక అనుకోవాలి. బంగారు పట్టిక ధరించున్నాడు. అది ఎలా ఉన్నదంటే బంగారు సూత్రంతో కుట్టిన పట్టికట. అది శిరసాధారయన్ రామ స్వర్ణసూత్రస్య పట్టికాం
కంచుకంచ మహాదివ్యం, మంచి కంచుకం చొక్కా వేసుకున్నాడు రామచంద్రమూర్తి. మరి నార్త్ వాళ్ళు రాముడిని మాత్రం చొక్కా వేసుకున్నట్టు చూపిస్తారండి. కంచుకం వేసుకుని రాజోచితమైన వేషమే అది. ఇక్కడ కంచుకం వేసుకున్నాడు. ఆ కంచుకం ఎలా కుట్టారంటే స్వర్ణసూత్రేణ శీలితం. శీలితం అంటే గుచ్చబడిన బంగారు సూత్రంతో గుచ్చబడింది. ద్వారదేశం వినిర్గచ్చ రామో రాజీవలోచన తథా భరతశత్రుఘ్నౌ లక్ష్మణశ్చ మహామతి తథా వేషేణ తే బాలా క్రీడాం చక్రుర్మనోరమాం శతసో నాగరాస్తత్ర రామం దృష్ట్వా ముదం యయు. వందలాది నగరవాసులు వచ్చి మురిసిపోతున్నారు. వాళ్ళని మురిపింపు చేయడానికి రూపంతో కోట గుమ్మం దాటి బయటకు వచ్చాడు స్వామి. వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే బాలాహ వృద్ధాహ పురంధ్రయశ్చ లేభిరే పరమాముదం. అలాంటి రాముణ్ణి చూస్తూ అక్కడున్న బాలురు, వృద్ధులు, స్త్రీలు అందరూ ఆనందం పొందారండి. ఇది ఎలాంటిదంటే రూపౌదార్య గుణ పుంసాం దృష్టి చిత్తాపహారణం అయోధ్యకాండలో వాల్మీకి చెప్పిన మాట ఇప్పుడు గుర్తొస్తున్నది. తన రూపము చేత ఉదార గుణముల చేత సర్వపురుషుల హృదయాల్ని చోరగొన్నాడు అన్నారు. ఇక్కడ చూపుని చోరగొన్నాడు, దృష్టిని హృదయాన్ని చోరగొన్నాడు. దృష్టి చిత్తాపహారణం. చూపుని చోరగొండం అంటే ఆయన్ని చూస్తూ మరొకటి చూడాలనిపించదు. ఆయన దొంగిలించాడు చూపులన్నీ. మనస్సును ఆ విధంగా చోరగొన్నాడు. ఒకసారి ఆయన మీద మనస్సు వాలితే మరి దేని మీద వాలదండి, అది తెలుసుకోవాలి. ఇక్కడ వాలితే భగవంతుడి మీద వాలాలి. పనికిమాలిన వాటి మీద వాలడం ఏంటంటే ఈగల్లాగా, తుమ్మెదలాగా మకరందం కోసం మందారం మీదే వాలాడంటే. కానీ విషయవాంఛల మీద పడడం, ఈగల్లాగా అసహ్యకరమైన వస్తువుల మీద వాలడం. మనసు ఈగ చేసుకుంటావు, తుమ్మెద చేసుకుంటావు, నీ ఇష్టం. రామ పద్మముల మీద తుమ్మెదలో వాలే మనసా అన్నాడు ఇక్కడ. అలా వాలాలి. అంతేగాని చిత్త భ్రమరమైతే అటు వాలదండి. భ్రమర ప్రవృత్తి కలిగిన చిత్తం రాముని మీదే వాలుతుంది. దృష్టి చిత్త అపారణం పుంసాం. పుంసాం అంటే పురుషుల యొక్క కాదు, సర్వజీవుల యొక్క అని అర్థం. అందుకే మొత్తం అయోధ్యవాసులు వాళ్ళందరూ ఎంతమందికి వీలైతే అంతమంది అక్కడున్న వారందరూ చూసి ఆనందిస్తున్నారు. ఎందరందరూ ఉన్నప్పటికీ కూడా ఆ రాముని మీదే దృష్టి అందరినీ నిలబడిపోయింది. ఆ సమయంలో ఆ రోజు తిథి ఏమిటంటే జ్యేష్ఠ పూర్ణిమ. జ్యేష్ఠమాసస్య పూర్ణాయాం. ఆ రోజు ఏంటంటే దశరథ మహీపతి కనిపించలేదు. ఆయన తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. అప్పుడు రాజులు కానీ సామాన్యులు కానీ ఏ పుణ్యతిథుల్లో ఏమి చేయాలో చేసేవారండి. మీరు భారతం చదివినా అది కనిపిస్తుంది, మనకి రామాయణం చదివినా అలాంటి విషయాలు చాలా కనబడతాయి. రాజా దశరథో నదీం. ఆయన నదికి వెళ్ళాడు. ఇప్పుడు ఏ నదికి? సరయూ నదికి వెళ్ళారు. పూర్ణిమ కనుక అక్కడికి వెళ్ళారు. రామనిర్గమనాత్ పూర్వం సరయం స్నాతుమాగత. రాముడి బయటకు వచ్చే లోపలే దశరథుడు తన పరివారంతో వశిష్ఠాదులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు సరయూ నదికి. జ్యేష్ఠ పూర్ణిమ కనుక పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్ళడం అని ఆయన వెళ్ళాడు పెద్ద ఆయన. అయితే ఇప్పుడు అడుగుతున్నట్ట, ఏంటి మా నాన్నగారు కోట లోపల కనబడలేదు, కోట బయట కనబడలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు రామచంద్రమూర్తి. అడిగితే అక్కడ వాళ్ళు చెప్పారు, నదికి వెళ్ళారయ్యా, ఇవాళ తీర్థము కనుక పుణ్య తిథి కనుక ఈరోజు ఆ తీర్థమునందు ప్రత్యేక ఆరాధనలు చేయడం కోసం జ్యేష్ఠ పూర్ణిమ నాడు బయలుదేరి వెళ్ళారు సరయూ నదికి. నాన్నగారు అక్కడికి వెళ్ళారు అనగానే తత్ర సర్వే వయం శీఘ్రం వజిష్యామహ. మనం కూడా బయలుదేరి వెళదాం, అచిరాత్ తొందరగా బయలుదేరి వెళదాం అనగానే నాన్నగారు వెళ్ళింది స్నానార్థులే వెళ్ళారు నాయన, అక్కడికే మనందరం వెళదాం సరే అని అక్కడ ఉన్నటువంటి పరివారం వారు చెప్పారు. ఆ చెప్పే తీరు అప్పుడు మర్యాదలు ఎలా ఉండేవో చూడండి. పక్కన ఉన్నవారు చెప్తున్నారు, ఎంతైనా ఆయన యువరాజు, ఇంకా యువరాజు పట్టం కట్టేరాడుగా పక్కన పెట్టండి, కానీ రాజపుత్రుడు, పైగా రాముడు, సహజంగానే మాట్లాడేవారికి భక్తి ప్రాప్తులు వచ్చేస్తాయి. స్నానార్థంతు గతో రాజా హ్యధునా సరయుం నదిం శ్రీమద్భిస్తత్ర గంతవ్యం నికటే వర్తతే మనః. మీ మనస్సు కూడా అక్కడ ఉండుంటే శ్రీవారు కూడా అక్కడికే వెళ్ళొచ్చు అన్నట్టు. శ్రీవారు శ్రీమద్భిశ్చ, శ్రీవారు కూడా అక్కడికి వెళ్ళొచ్చు అంటే తమరు కూడా అక్కడికి వెళ్ళొచ్చు అంటే అది విన్న వెంటనే ఇతివాక్యంతో తేషాం వై రామ శృత్వాచ బాలవత్. విన్న వెంటనే బాలవత్, బాలుడిల్లా రాముడు మాట్లాడాడు అన్నాడు. బాలుడిల్లా, బాలుడే కదండి అంటే బాలుడిల్లా అనడంలోనే ఆయన బాలుడు కాడయ్యా, బాలుడిల్లా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పడం, బాలవత్ అని మాటలు చూపించాడు. అలా ఉన్నవాడే హాస్యం కృత్వా ముహుశ్చోచ్చేర్ గచ్చ గచ్చేతి చాబ్రవిత్. అవునా పద పద అన్నాడు. ఆ పద పదను ఎలా అన్నాడంటే ఏ సఖుడి యొక్క భుజం మీద ఎక్కాడో ఆ సఖుడిని పాదంతో ఇలా అంటూ పద పద అన్నట్టండి. ఆ పాదం తగులుతుంటే ఆయన ఒళ్ళు పులకించిపోయింది ఆ మహానుభావుడికి. ఇక్కడ తాడయామాస తంపద్భ్య యస్య స్కంధేవత స్థివాన్ అధావత్సోపి వేగేన. వెంటనే తొందరగా తీసుకెళ్తాను పరుగు పెట్టేట సఖుడు. అలా వేగంగా వాళ్ళందరూ వెళుతుంటే వాళ్ళు వెనకాల వీళ్ళందరూ వెళుతున్నారు. పైగా కోట నుంచి సరయూ నదికి వెళుతున్నప్పుడు అయోధ్యవాసులందరూ ఆ రాముణ్ణి చూసి ఆనందపరసులైపోయారు. సరయూం ప్రతితే సర్వే
బాలాస్తూర్ణం ప్రతస్థిరే మార్గే తత్ర నరా నార్యో దృష్ట్వా సర్వే ముదంయయు. ఆ త్రోవలో ఉన్న స్త్రీ పురుషులు అందరూ కూడాను ఆ రామచంద్రమూర్తిని చూస్తూ ఆనందిస్తున్నారు. అందుకే అయోధ్య రామభక్తి సామ్రాజ్యం అన్నది. అందుకే రాముడిని చూస్తే సంతోషం. ఓ రాజపుత్రుడా వెళ్తే వాళ్ళని అనలేదు, తమను తాము మరచిపోయి చూస్తున్నారు. ఇక్కడ అక్కడికి వెళ్ళేటప్పటికల్లా సరయూ నదీ తీరంలో దశరథుల వారు సంధ్యా జపాదికం కృత్వా, సంధ్యా జపము ఇత్యాదులు పూర్తి చేసుకుని గంతుం చక్రే మనస్తావత్ తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నారు వశిష్ఠాదులతో కలిసి. అప్పుడు వెళ్ళిన వాళ్ళు చారులు ముందుగా వెళ్ళి రాముడి కంటే ముందు వెళ్ళిపోయి రాముడు వద్దామనుకుంటున్నాడు, తన తమ్ముళ్ళతో సహా వస్తున్నాడంటే అక్కడ ఆగిపోయాడు దశరథుడు. రాణి అని ఎదురు చూస్తున్నారు. క్షణం తస్థౌ తదా రాజా రామాగమన హర్షితా. ఆ రాజు మిగిలిన వాళ్ళతో కలిసి రాముడు వస్తున్నాడన్న సంతోషంతో అక్కడ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే రాముడి గురించి చెప్తే హర్షితా శబ్దం చెప్పవలసిందే. రాముడు వస్తున్నాడంటే సంతోషం, రాముడి గురించి వింటే సంతోషం, రాముడి గురించి అంటే సంతోషం, అనుకుంటే సంతోషం. అది రామాగమన హర్షితా. బాలా సర్వే సమాజగ్ము. ఆ పిల్లలందరూ రాముడికి సవయస్కులు కదా పిల్లలు, ఆ పిల్లలకి మావాడని మరొక ఉత్సాహం. కానీ వాళ్ళందరితో పాటు రాముడు అక్కడికి వచ్చాడు. ఎలా ఉన్నారంటే పిల్లలు కూడా ఒక్కొక్కడి దగ్గర నలుగురు చుట్టుముట్టేట. అంటే వాళ్ళు నలుగురిని మోస్తూ నలుగురు చుట్టూ ఒక్కొక్కడి చుట్టూ నలుగురు ఇలా ఉన్నట్టు. ఇక్కడ అంటే చతుర్నాంతు చత్వారశ్చతురైస్సహ అన్నాడు ఇక్కడ. ఆ విధంగా చుట్టుపడిన వాళ్ళై బాలకైస్తే కుమారస్తు భూపతే నికటం యయుహు. వాళ్ళు రాగానే వచ్చి అప్పుడు దిగాడు భుజాలు రామచంద్రమూర్తి. భుజాలు దిగిన వెంటే రెండు చేతులు చాచుకుంటూ దశరథుడు వెళ్తున్నాడు. దశరథుడు శ్రీరామ రరాయని పిలువ తపమేమి చేసనో తెలియా అన్నట్లుగా దశరథుడు వెంటనే చేతులు చాచాడండి. చేతులు చాచిన వెంటనే ఆ చేతులు అందుకుని దశరథుడు భుజం ఎక్కాడు రామచంద్రమూర్తి. అక్కడ కూర్చున్నాడు దశరథుడు. వెంటనే చేసిన పని ఏమిటంటే ఇంతమంది పిల్లలు వచ్చారు కదా, అది చూసి తివాచీ పరిపించాడు. ఆ తివాచీ ఎంత అందంగా ఉన్నదో చెప్తున్నాడు. అది కృతే పరమ విస్తీర్ణే స్వర్ణసూత్రేణ రంజితే, బంగారు జలతారుతో బంగారు తాళ్లతో కుట్టబడినటువంటి నివేశ్య బాలకాన్ సర్వాన్ రామం ప్రాహ నృపోత్తమ. అందరినీ కూర్చోబెట్టాడు. వారి ముందు రాముడిని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఏం చెప్పెడుతున్నాడంటే చూడండి పిల్లలకి ఎలా చెప్పాలి. ఇదిగో ఈ సరయూ నదికి సాష్టాంగ దండ ప్రణామం చెయ్యండి అని రాముడితో సహా పిల్లలందరికీ చెప్పాడు. దండవత్క్రీతాం వత్స వాసిష్ఠ్యై తు పునః వాసిష్ఠ్యై అంటే వాసిష్ఠి అయిన సరయూ నదికి నమస్కారం చేయండి. సరయూ నదికి పేర్లలో ఒకటి వాసిష్ఠి, సరయూ నది పేరు. ఈ తల్లికి నమస్కారం చేయండి అనగానే వాళ్ళందరూ తండ్రి చెప్పిన వెంటనే నమస్కారం చేశారు. ఎలాగంటే సాష్టాంగం ప్రణతిం చక్రుహు ప్రేమ్ణా రామాదయోర్భకా. రాముడు మొదలుగున అర్భకులందరూ కూడాను సాష్టాంగ నమస్కారం చేశారు. ఎప్పుడైతే ఇలా నమస్కారం చేశారో అప్పుడు నేను చెప్తున్నాను మీరు చెప్పండి అని దశరథుడు ఒక శ్లోకాలు చదువుతున్నాడు. ఇక్కడ సరయూ నదిపై శ్లోకములు దశరథ మహీపతి చదువుతూ ఉంటే రామాదులు ఆయనతో గొంతు కలిపి చదువుతున్నారు. మనం గొంతు కలపకపోయినా స్తోత్రం వినడానికి మీరు సిద్ధంగా ఉంటే నేను స్తోత్రం చదువుతాను. మనస్సు కలపండి, చెవులు కలపండి. దీన్ని సరయూ అష్టకం అంటారు. దీనికి చాలా మహిమ ఉన్నది. అలాంటి మహిమాన్వితమైన స్తోత్రంలో అయోధ్య మహాత్మ్యంలో కనబడుతున్నాయి. ఆ స్తోత్రాలు మాత్రం విడిచిపెట్టం. ఎందుకంటే నేను సరయూ నదికి నమస్కారం చేసుకోవాలి కదా, అందుకు ఈ స్తోత్రం చదువుకుంటున్నాం. నమస్తే సరయూదేవి వశిష్ఠతనయే శుభే బ్రహ్మాది సకలైర్దేవై ఋషిభిర్నారదాదిభిః సదా త్వం సేవితా దేవి తథా సుకృతిభిర్నరైః మానసాచ్చ సమాయాతే జగతాం పాపహారిణి స్మరతాం పశ్యతాం దేవి పాపనాశే పటీయసి ఏ పిబంతి జలం దేవి త్వదీయం గతమత్సరాః స్తనపానం తేన పాతుః కరిష్యంతి కదాచనాం మనుప్రభృతిభిర్మాన్యైః మానితాసి సదా శుభే త్వత్తీరమరణేనైవ త్వన్నామ రటనేన చ ఏ త్యజంతి తనుం దేవి తే కృతార్థాః న సంశయః త్వం తు నేత్రోద్భవా దేవి హరేర్నారాయణస్య హి మహిమా తవ దేవైశ్చ గీయతే చ ముహుర్ముహుః తత్ర కాహి మనశ్శక్తిస్తవనే మానుషస్య చ త్వత్తీరే సర్వతీర్థాని నివసంతి చతుర్యుగే నమో దేవి పునరేవ నమో నమః హే వాసిష్ఠి మహాభాగే ప్రణతం రక్ష బంధనాత్. ఇది అష్టకం అండి, సరయు అష్టకం.
ఇందులో సరయూ నది స్వరూపము తత్వము కూడా ప్రస్తావన చేస్తున్నారు. ఇందులో చెప్తున్నది, అమ్మా వశిష్ఠ తనయ అయిన ఓ సరయూ నీకు నమస్కారము. బ్రహ్మాది దేవతల చేత, ఋషుల చేత, నారదాది దేవర్షుల చేత ఎల్లవేళలా సేవించబడుతున్న నిన్ను సుకృతం ఉన్న నరులు సేవించుతున్నారు, పుణ్యాత్ములు నిన్ను సేవించగలుగుతున్నారు. నువ్వు మానసము నుంచి పుట్టిన దానవు. నిన్ను స్మరించినా, నిన్ను దర్శించినా వాళ్ళకి పాపములు తొలగిపోతున్నాయి. నీ జలము గాని పానం చేసినట్లయితే గతమత్సరాహ, అదెందుకు చెప్పారు? మత్సరము లేనివారై నీ జలము పానము చేస్తే అంటే మానసిక దోషములు లేనివారై అని అర్థం. మానసిక దోషాలు కొన్ని ఉంటాయి. శంక, ఇది తాగితే ఏమైపోతాము ఒకటి, ఇది చెప్పారు కానీ నిజంగా ఇంటి నీరుకి అంత ఉంటుందండి, అదొక సంశయం. ఇలాంటి దోషములు లేనివారై అంటే శ్రద్ధతో స్వీకరిస్తే పానమాత్రం చేతనే ధన్యులవుతున్నారు. రెండవది స్నానము. ఇవి చేసిన వారు, ఒకసారి నీ జలపానం చేసిన వాళ్ళు మళ్ళీ మాతృస్తన్యపానం చెయ్యరమ్మా అంటే మరి వాళ్ళు జన్మించరు అనే విషయాన్ని చెప్తూ, అందుకే నిన్ను మనువులు మొదలుకొని సర్వులు కూడా సేవిస్తున్నారు. నీ తీరములో మరణించిన, నీ నామాన్ని ఉచ్చరించి శరీరం త్యజించిన వాళ్ళు కృతార్థులవుతున్నారు. ఇందులో సందేహం లేదు తల్లి. నువ్వు నారాయణుని నేత్రముల నుంచి ఉద్భవించిన దానము. పాదముల నుంచి ఉద్భవించింది గంగ, నేత్రాల నుంచి ఉద్భవించింది సరయు. అది దాని యొక్క గొప్పతనం. రెండూ నారాయణోద్భవములే అయినటువంటివి. అందుకే నీ మహిమని వేదాదులు నిరంతరం గానం చేస్తున్నాయి. అలాంటి నీ గురించి భక్తి యొక్క ఉద్రేకం చేత నేను స్తోత్రం చేస్తున్నాను కానీ నిన్ను స్తోత్రం చేయగలిగే మనస్సు కానీ శక్తి కానీ రెండూ లేవు. ఈ రెండు మాటలు ఎందుకన్నంటే భావన లేదు, బలము లేదు, రెండూ లేవు. ఒక్కటి నిజమమ్మా, చతుర్యుగే, ఇవాళ మాత్రమే కాదు 4 యుగాల్లోని, అంటే ఈ మన్వంతరంలో 4 యుగాల్లోని సర్వతీర్థములు నీ తీరములో నివసిస్తాయి. అది తెలుసుకోవాలి. ఎందుకంటే సరయూ తీరం అంత గొప్పదండి. అది రామభక్తులు సరయూ తీరంలో కూర్చుని రామనామం అంటూ బ్రతకాలి అనుకుంటారు. ఇక్కడ అంత గొప్పది సరయూ నదీ తీరం. అందుకే అయోధ్యను చూడాలని తహతకలాడాలి, సరయూను చూడాలని తహతకలాడాలి అని చెప్పారు ఇక్కడ. ఆఖరికి నమోదేవి నమోదేవి పునరేవ నమో నమః, హే వాసిష్ఠీ మహాభాగే ప్రణతం రక్ష బంధనాత్, నీకు నమస్కరించి నన్ను బంధనముల నుంచి రక్షించు. అంటే అజ్ఞాన రూపమైన, అవిద్యారూపమైన బంధము నుంచి నన్ను తొలగించి ముక్తినివ్వు. అది దీని యొక్క భావం అని ఇంతవరకు మనందరం చదువుకోవాల్సిన అష్టకం. కానీ చివరికి అష్టకం చేసి దశరథుడు అంటున్నాడంటే, ఇమే బాలా స్వదీయాశ్చ వర్తంతే శరణం తవ ఏతే రక్షాస్వ పోష్యాశ్చ, ఏతే రక్షాశ్చ పోష్యాశ్చ తటే దేవి సదాత్మన. ఈ పిల్లలందరూ నీ వాళ్ళేనమ్మా, వీళ్ళను నువ్వు రక్షించాలి, పోషించాలి అని నద్యష్టకం విధాయ, ఈ నది అష్టకాన్ని చేసి పిల్లల్ని చూపించి రక్షించమని చెప్పగానే రాజు చేసిన స్తవాన్ని విని సంతోషించి ఆ నదీ జలాల నుంచి సరయూ దేవత ప్రాదుర్భవించి బయటకు వచ్చిందనక. నదీమతల్లి, మతల్లి అంటే శ్రేష్టమని అర్థం. నదుల్లో శ్రేష్టమైన నదీమతల్లి అయిన ఆ నదీ రూపమైన తల్లి వచ్చింది అక్కడికి, రూపం ధరించి వచ్చింది. ఆ రూపం ఎలా ఉన్నదంటే రాజ్ఞస్తవం సమాకన్య సరయూ కామరూపిణి అంటే ఆ రూపంలో అప్పుడు వచ్చింది కనుక ఎప్పుడు ఆ రూపంలో వస్తుందని చెప్పకు, ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. అందుకే తీర్థక్షేత్రములు తిరుగుతున్నప్పుడు ఏ రూపంతో దేవత ఎలా వస్తుందో మనకు తెలియదు, మనం పోల్చుకోలేము. వీడు పోల్చుకోవాలని ఆవిడ అనుకుంటే మనం పోల్చుకోగలం. అలాంటి నదీ రూపం ధరించి వస్తుంది, నదీ దేవత రూపం ధరించి దర్శనార్థం కుమారాణం, ఆ పిల్లలకు కనబడాలని వచ్చిందిట. ఆజగామ తటే పునః, తీరానికి వచ్చింది తల్లి. సర్వాంగేషు దధానాసా భూషణాని మనోహరా, నఖశిఖ పర్యంతం కూడా సర్వవిధమైన అలంకారములతో ఆగత్య నికటేతస్థో బాలానాం సమ్ముఖే సరిత్, ఆ నదీదేవత బాలుర సముఖంలో కనబడింది. ఎప్పుడైతే ఆ విధంగా కనబడిందో వెంటనే నరేశ్వరుడైన దశరథుడు ఆమె పాదాలకు నమస్కారం చేశాడు. ఆయన్ను చూసి పిల్లలందరూ ఆమె పాదాలకు నమస్కారం చేశారు. అందుకే బాలైస్సహ నరేశ్వర జగ్రాహ చరణౌ తస్యాహ. అప్పుడు సరయూదేవి వాళ్ళందరినీ ఆశీర్వదించి రాముడిని ఒక్కడినే ఎత్తుకుంది తల్లి ఇక్కడ. అందుకే రామం అంకే న్యవేశయత్, ఆవిడ అక్కడ కూర్చుని ఆసనంపై రాముడిని ఒళ్ళో పెట్టుకుని ఏం చేసిందంటే రాముడికి ఏదైనా ఇవ్వాలనిపించింది. ముక్తామాలం తు రామస్య దదవు కంఠే స్వయం ముదా, ఒక ముత్యాలమాల తీసుకువచ్చి రాముడి మెడలో వేసింది సరయూమాత. చేసి దగ్గరికి లాక్కుని వక్షస్థలం హత్తుకుని ఆ తల మీద ముద్దు పెట్టుకుంది రామచంద్రమూర్తికి.
ఘ్రాణం చకారమూర్ధస్తు ప్రేమ్ణాసా సరయూ నదీ. అప్పుడు అలా ముద్దు పెట్టుకుని రాముడికి ఒళ్ళో అలాగే ఉంచుకుని రాముణ్ణి అప్పుడు దశరథ మహీపతితో చెప్తున్నది సరయూమాత. భూపతిం జగదేశాతు శృణు రాజన్ వచోమమ, నా మాట విను. ఈ పిల్లలందరూ ఈ పిల్లలు ఉన్నారే ఎవరు, రామ లక్ష్మణ భరతశత్రుఘ్నులు, వీళ్ళందరికీ ఇష్టమైన వాడు సుమా అన్నారు. అందుకే రామో ఇష్టశ్చ జగతాం అని మాట్లాడింది. రాముడు ఇష్టం ఎవరికి, సర్వేషాం అండగోళకే. ఎంత గొప్ప మాట అన్నాడు. సర్వ బ్రహ్మాండ గోళముల వారికి ఇష్టమైన వాడు ఈ రాముడు తెలుసా. అటువంటి ఇష్టమైన వాడు ఈయన. వీళ్ళు ఎక్కడుంటారు తెలుసా, వసంతి మమ కుక్షౌహి, వీళ్ళు నా లోపలే ఉంటారన్నది. అంటే రాముడు ఎప్పుడూ సరయూ నదిలో ఉంటాడు. ఇది పెద్ద రహస్యం అండి. నాలో ఉంటాడు. నాలో ఉన్నప్పుడు ముగ్గురితో కలిసి ఉంటాడు. ముగ్గురితో కలిసే కదా పాయసంలో ఉన్నాడు ముందు, మర్చిపోవద్దు. ముగ్గురితో కలిసే పాయసంలో ఉన్నాడు ఆయన. తర్వాత విడిబడి మళ్ళీ నలుగురు విడిగా వచ్చారు. పాయసంలో ఉన్నవాడు సరయూలో ఉండడా, కనుక నలుగురు నాలేనూ ఉన్నారు సుమా అంటే అయోధ్యుడికి సందేహం వచ్చింది. ఇక్కడ అయోధ్యలో ఉన్న పిల్లలు నీలే ఎలా ఉన్నారు వచ్చిందానికి డౌట్ క్లియర్ చేస్తాను ఉండదు తల్లి. ఇక్కడ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ పశ్యతాం జ్ఞానచక్షుషాం, ఎవరికి జ్ఞానచక్షు ఉంటుందో అంటే భౌతిక చర్మచక్షువులు కాని చక్షు ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇది చూడగలరు. అంటే నా యందు రాముడిని చూడగలరు అని. మన సరయూలో దిగేమంటే రాముళ్ళు దిగేమనుకోవాలంటే ఇక్కడ అందమైన మాట. ఇక్కడ సరయూలో ఉన్నట్టు రాముడు, ఆ భావన కలగాలి. ఇక్కడ అయోధ్యకు వచ్చేమంటే రాముళ్ళలోకి వచ్చాం, సరయూలోకి వెళ్ళామంటే రాముళ్ళలోకి వెళ్ళాం. అది మీకు ఇందాక మీరు సీరియస్గా తీసుకున్నారు లేదు కానీ శ్లోకంలో చెప్పాడు, అయోధ్య పరమం బ్రహ్మ సరయూ సగుణం అన్నాడే లేదా. ఈ రెండు రూపములతో ఉన్నది ఎందుకంటే తన్నివాసీ జగన్నాథ, అక్కడ ఇక్కడ నివసించేవాడు అప్పుడు జగన్నాథుడు. ఆ విషయంగా మనం ఇక్కడ ఆలోచిస్తే ఇవిడు చెప్తోంది, వసంతి మమ కుక్షౌహి పశ్యత జ్ఞానచక్షుషాం త్వయాకృతమిదం యస్తు యష్టకంచ పఠేన్మమ. నేను ఎందుకంటే వచ్చేసాను, నీ అష్టకం విని సంతోషించి వచ్చాను. ఎవరైతే ఈ అష్టకం వింటారో, అష్టకాన్ని చదువుతారో వారిని నేను అనుగ్రహిస్తాను అని సరయూ మాత చెప్పింది. ఇప్పుడు అందరినీ అనుగ్రహించిన సరయూదేవి వాళ్ళ మనకి అని చెప్తూ, నాయందు రాముడు ఎలా ఉన్నాడు నీకు చూపిస్తాను చూడు అని సరయూ మాత ఒక ప్రత్యేక దృష్టిని మన దశరథుడికి ఇచ్చింది. ఆ దృష్టితో ఉక్త్వైవం దర్శయామాస రామాదీన్ నిజకుక్షిగా, రాముడు మొదలుగా నా పిల్లలందరూ కూడాను మన సరయూ మాతలో కనబడ్డారు దశరథ మహీపతికి. దృష్ట్వా దశరథో రాజా విస్మయం పరమంగత, ఆశ్చర్యపోయాడు. ఇక్కడున్నారు అనుకున్నానే, సరయూ నదిలో ఉన్నారా అంటే సరయూ నది జలము రామగర్భ, అది ఇక్కడ రాముడు ఆమె యందు ఉన్నాడు. పప్రచ్ఛతాం ప్రణమ్యాదవు కదోత్పన్నా సరిద్వరే, అమ్మ నువ్వు అసలు ఎలా వచ్చావు ఏమిటో ఆ కథ చెప్తావా అని అడిగాడు దశరథుడు. శివుడు ఏం చెప్పాడు, సరయూ తన నోటితో తాను చెప్పిన తన ఉత్పత్తి కథ చెప్తానన్నాడు కదా, అది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు దశరథుడితో సరయూ మాత చెప్తుంది. ఎవరు, తానే చెప్తోంది తల్లి. నేను ఇదిగో నీ పక్కన ఉన్నాడే ఎవరు, వశిష్ఠ మహర్షి, ఆయన చేత నేను తీసుకురాబడ్డాను. అది వైవస్వత మన్వంతరంలో, స్వయంభూ మన్వంతరం కాదు, వైవస్వత మన్వంతరంలో. అది వశిష్ఠేన సమానీత మనోర్వైవస్వతాంతరే, వశిష్ఠుని చేత తీసుకురాబడ్డాను కనుక నన్ను వాసిష్ఠి అంటారు. భగీరథుడి చేత తీసుకురాబడ్డందుకు భాగీరథి అన్నారు. అది సూర్యవంశంలో ఒక చక్రవర్తి అయిన భగీరథుడు, ఆయన కూడా మరి సూర్యవంశీకుడే, అయోధ్య ప్రభువే. ఆయన చేత తీసుకురాబడింది భాగీరథి. సూర్యవంశ చక్రవర్తి చేత తీసుకురాబడింది భాగీరథి, సూర్యవంశ కులగురువు చేత తీసుకురాబడింది సరయు. అది దాని గొప్పతనం. అందుకే వశిష్ఠుని చేత తీసుకురాబడ్డాను కనుక నన్ను వాసిష్ఠి అని అంటారు. తుమా వాసిష్ఠీతి సమాఖ్యాత పుత్రామే హృదయే ధృతా, నీ పుత్రులను నా హృదయంలో ధరించిన దానను నేను. ఖచ్చితామితి మే పృష్టం స్వముఖేనైవ హే నది, అమ్మా ఎలాగొచ్చో మా వశిష్ఠుల వారు పిలిస్తే అది తెలుసుకోవాలనుకుంటున్నానని ప్రశ్నిస్తే అప్పుడు చెప్తుంది సృష్ట్యాదౌ, ఇది సృష్టి ఆది యొక్క కథ సుమ. సృష్ట్యాది ఎందు బ్రహ్మదేవుడు పద్మనాభుని యొక్క నాభి నుంచి కలిగాడు. పద్మనాభస్య నాభిత, ఆయన నాభి నుంచి కలిగిన వాడి ఉత్పన్నో విష్ణునాజ్ఞప్త తపసారాధయేతి మాం. విష్ణు ఆయనకు ఆజ్ఞాపించాడు. వచ్చిన బ్రహ్మదేవుడికి విష్ణువు చేసిన ఆజ్ఞ ఏంటంటే తపస్సు చెయ్యు అని చెప్పాడు. అది విష్ణువు ఇచ్చిన ఆజ్ఞ, తపస్సు చెయ్యమని. దానితో బ్రహ్మదేవుడు తపసా ఆరాధయ అనే ఆజ్ఞను అనుసరించి తపస్సుతో ఆరాధిస్తున్నాడు.
మాట ఎవరిది వినబడిందో వారిని ధ్యానిస్తున్నాడు. ధ్యానించడానికి రూపం కనబడలే, శబ్దమే వినబడింది. కానీ శబ్దం ఎవడదో వాడిని ధ్యానిస్తున్నాడండి ఇక్కడ, అంతే. అలా ధ్యానిస్తూ ఉంటే ధ్యానం ఎలా చేసేవాడో వర్ణిస్తున్నా చూడండి ఇక్కడ, అద్భుతమైన మాట. కుంభకేన వ్యవస్థిత. ముందు పూరకము చేసి, అంటే వాయువుని ప్రాణాయామంతో పూరించి నిలిపేశాడు అక్కడ కుంభకంలో, నిలిపి ఉంచేశాడు, ఇంకా రేచకం కాలే. ఎంతసేపు నిలబెట్టాడో తెలియదండి. ధ్యాయన్ భగవతో రూపం కోటి మన్మత సుందరం దివ్యాబ్దానాం సహస్రంచ కుంభకేన వ్యవస్థిత. దివ్య అబ్దానాం సహస్రం అంటే వేల దివ్య సంవత్సరముల పాటు కుంభకంలో నిలిపెట్టు ఆయన కాల ప్రకారం. అంటే కుంభకంలో నిలిపినప్పుడు కలిగే భగవద్ అనుభూతి. అలాగని ఎవడికి వాడు ట్రై చేయొద్దు. గురు శిక్షణ లేని ప్రాణాయామాలు జాగ్రత్తగా చేయాలి. లేకపోతే మీరే చెప్పారు కదండి అందుకే తేడా వచ్చింది అంటారు, అది ప్రమాదం. ఇది ప్రాణాయామ విద్యద. అంటే ధ్యానం ఒక యోగం, తెలుసుకోండి. భగవద్ధ్యానం ఒక యోగం. ఇది లేకుండా నేను యోగా చేస్తాను కానీ ధ్యానాలు చేయనండి, ఇది ఒకటి ఫ్యాషన్ అండి. ఏది పాశ్చాత్యుడు నెత్తికెత్తుకుంటాడో అవి మనం గౌరవిస్తాం. అందుకే వేద క్లాసు, వేదాంత క్లాసు, యోగా క్లాసు అని పేర్లు పెట్టుకుని మురిసిపోతుంటాం. కానీ దానికి ఒక సంప్రదాయం ఉంది, అది మర్చిపోతున్నాం ఇక్కడ. అసంప్రదాయమే ఎక్కువైపోయింది. ఎందుకంటే పడబట్టి వాడు మెచ్చుకున్నాడు కదా, మనం వాడి దారిలో వెళతాం. వాడు ముక్క తీసుకున్నాడు, సంప్రదాయం పూర్ణం చెప్తుంది, తెలుసుకోండి. ఇక్కడ ఆ పద్ధతి అది. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. బ్రహ్మదేవుడు మొదలు చేసింది ఏదో, బ్రహ్మ నుంచి వచ్చిన మనందరం కూడా అదే చేయాలి. నేను ఎలా తపస్సు చేసి విష్ణువుని చూశానో మీరు ఆ పనే చేయండర్రా అని చేసి చూపించిన ఆచార్యుడు బ్రహ్మదేవుడు, తెలుసుకోండి. ఆయనకు అలా చెయ్యమన్నవాడు నారాయణుడు. అందుకే నారాయణం పద్మభువం, ఇది తెలుసుకోవాల్సింది. బ్రహ్మదేవుడు తపస్సు ఎలా చేశాడు, పురాణ కథని ఇలా వినాలండి. అక్కడ సాధనా విధానం చెప్తున్నాడు. అందుకే దివ్యాబ్దానాం సహస్రంచ కుంభకేన వ్యవస్థిత. అలా ఉంటే, అలాంటి ధ్యాన స్థితిలో ఉండగా ఆయన ధ్యానిస్తున్న పరతత్వం, ప్రణవవేద్యమైన పరబ్రహ్మము రూపం స్వీకరించి ఆయన గోచరించింది. ధ్యాన గోచరమై తర్వాత దృష్టిగోచరం కూడా అవుతున్నది. ఎలా ఉన్నదో చెప్తున్నారు. కోటి మన్మత సుందరం. నారాయణ అందాన్ని ఎలా వర్ణిస్తారు? దేవతల్లో గొప్ప అందగాడు మన్మధుడు, చూసేమో పెట్టేమా. అలాంటి మన్మధుడు కోట్ల కొల దగ్గర పెట్టినా ఆ రామచంద్రమూర్తి సొగసు ముందు దేనికి పనికిరాడ మన్మధుడు. అదే కోటి మన్మథులైన సాటి రాని సొగసు నాటియున్నది మదిని మేటి శ్రీరామ, నా పాలి శ్రీరామ భూపాలక సోమ కాపాడ సమయము నీ పాదములీరా అన్నాడు త్యాగయ్య. అటువంటి సొగసు. నిదేశే వర్తమానంతం విజ్ఞాయ కమలాపతి ఆరుహ్య గరుడం వేగాత్ త్రిపాల్లోకాత్ సమాగామ. త్రిపాల్లోకాత్, ఇది చాలా గొప్ప రహస్యం. ఇది తెలిస్తే త్రిపాద్ విభూతి నారాయణ ఉపనిషత్తు మర్మం ఉంది ఇందులో. అదేమిటనేది అయోధ్య వర్ణంలో చెప్పుకుందాం. అంటే అయోధ్య ఇంకా కాలే ఏదో ఉందన్నమాట. యోగా అయోధ్య ఇంకా చెప్పలేదు, అది చెప్పినప్పుడు చెప్పుకుందాం. త్రిపాత్ విభూతి. అందుకే త్రిపాదుర్ధ్వముదయిత్ పురుష పాదోస్యేహ భవాత్ పునః. అక్కడుంది రహస్యం అంతా. దానికి ఉపనిషత్తే ఉంది. దీనంతరికి త్రిపాల్లోకాత్ సమాగమాత్. త్రిపాత్ లోకము నుంచి వచ్చాడు. త్రిపాత్ అంటే ఏదైనా 4 భాగాలు చేస్తారు కదా, భగవంతుల్లో 4 భాగాలు ఒకవేళ చేస్తాను, భాగం కాడు. భాగం చేస్తే సముద్రాన్ని ఒక భాగం చేస్తే కెరటాలు ఒక భాగం, కెరటాలకు అందంతా మిగిలిన భాగం. ఈ భాగం ఎక్కువ, ఆ భాగం ఎక్కువ చెప్పనట్టునే చెప్పేస్తున్నా. కెరటాలు కనబడుతున్న భాగం ఎక్కువ, అతీత భాగం ఎక్కువ, అదే కదా. కనుక నువ్వు చూస్తున్న జగత్తు, నువ్వు చూడలేని జగత్తు అయిన విశ్వం అంతా కూడా పాదోస్యేహ, పాదభాగమే. విష్టభ్యామహం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. భగవద్గీతలో స్వామి చెప్పాడు. విశ్వమంతా ఒక్క పావు భాగంతో వ్యాపించిపోయినన్నాడు ఇక్కడ. అంటే ఇంత పరమాత్మలో మనం అనంతం 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 అనుకుంటున్న విశ్వమంతా పావు భాగమేట. ఈ నెబ్యులాసు గెలాక్సీలు ఇవన్నీ పావు భాగమే. ఆయనంతా దానిపైన వ్యక్తం పావు భాగం, అవ్యక్తం 30 భాగం, కలిపి విష్ణువు. అది తెలుసుకో రహస్యం అన్నాడు ఇక్కడ. అంటే ఇది వదిలేసి ఆయన కాదు, దీంతో కలిపి ఆయన, ప్రపంచంతో కలిపి పరమాత్మ. ప్రపంచంగా చూస్తున్నది పావు భాగం, ప్రపంచాతీత భాగం 30 భాగం. మొత్తం 30 భాగం చెప్పేసాం పురుషత్వం. అవునది చెప్పనంటూనే చెప్పేసుకున్నాం. అదే త్రిపాదుర్ధ్వముదయిత్ పురుష పాదోస్యేహ భవాత్ పునః. సూక్తం చదివినప్పుడు మాత్రం వేద క్లాసికల్ చదివేస్తాం, అర్థం చెప్పినప్పుడు మాత్రం సరిగ్గా పట్టించుకోం. ఇది భావించవలసిందండి. ఇది రహస్యం. మొత్తం పరమాత్మను ఎలా చూడాలో చెప్తున్నాడు. ఇందులో ఉన్న కింది భాగంలో అకార ఉకార మకారాలు ఉంటాయి, పావు భాగంలోనే. తురియం అనేది 30 భాగం. కనుక అందనిదే ఎక్కువ, అందనిది తక్కువ, అదే ఎంతో ఎక్కువ మనకి. ఈ రహస్యం మొత్తం ఉన్నది.
ఇప్పుడు వచ్చినవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ పైనుంచి వచ్చేట. త్రిపాల్లోకాత్, త్రిపాత్, ఈ ముప్పాతిక భాగం మీద ఉండేటువంటి స్థితిని వైకుంఠము అంటారు ఇక్కడ. అక్కడి నుంచి వచ్చి త్రిపాల్లోకాత్, అక్కడి నుంచి వచ్చాడు ఆయన. ఎలాగొచ్చాడు? ఆరుహ్య గరుడం, గరుత్మంతుడిపై అధిరోహించి వచ్చాడు. ఏమంటే కథ చెప్పచ్చు కదా ఇవన్నీ, ఎందుకంటే విష్ణు వస్తున్న అనుభూతిని ఎలా పోగొట్టుకుంటామండి, అందుకు వర్ణించుకుంటున్నాం. గరుత్మంతుడిపై వచ్చాడు. తం తదా తాదృశం దృష్ట్వా ఆత్మభక్తి పరాయణం. ఆ వచ్చినవాడు విష్ణువు ముందు బ్రహ్మదేవుని చూశాడు. బ్రహ్మదేవుడు విష్ణువుని చూడలేదు, లోపల చూస్తున్నాడు కనుక కళ్ళు తెరవలేదు. లోపల ధ్యానించేవాడు అక్కడికి వచ్చాడు. ఆ వచ్చి ఆత్మభక్తి పరాయణం తాదృశం దృష్ట్వా, తన యందు భక్తిపరాయణుడైన బ్రహ్మదేవుని చూసి కృపయా సంపరీతస్తు, దయ పుట్టేసింది విష్ణు పరమాత్మకి. దయ పుట్టి ఒక్కసారి ప్రేమ బాగా పొంగితే కళ్ళ నీళ్ళు వస్తాయి కదా, అలాగ ప్రేమ పుట్టగానే జలం నేత్రాన్ముమోచ, కళ్ళంతా నీటితో నిండిపోయేట. అసలు నీటి దేవుడు అండి విష్ణువు, ఆయన జలతత్వం, అందుకే ఆర్ద్రత ఎక్కువ ఆయనకి. ఆర్ద్రత ఎక్కువ కనుక భక్తుడి పట్ల అంత ఆర్ద్రుడైపోయాడు. అదేమిటో ఆయన్ని తలచుకుంటే భక్తుడికి కన్నీళ్ళు వస్తాయి, భక్తుడు భక్తిని చూస్తే ఆయనకి కన్నీళ్ళు వస్తాయి. అచ్చంగా కర్దమ ప్రజాపతి దగ్గర ఈ విధంగానే స్పందించాడని భాగవతం మనకు చెప్తుంది ఇక్కడ. ఆ విధంగా ఆయన జలం నేత్రాన్ముమోచ, ఆ విధంగా ఆయనకి నేత్రములు నీళ్లతో నిండిపోయి, ఎవరికి? విష్ణువుకి నిండిపోయి ప్రేమగా, భగవత్ ప్రేమ ఎంత గొప్ప చూడండి. అసలు ఆయన పట్ల మన ప్రేమ సరిపోతుందా అనిపిస్తుంది. అంత ప్రేమ స్వరూపుడిగా మనం ఎంత ప్రేమ చూపించాలో అనిపిస్తుంది. అంతకంత ప్రేమ చూపిస్తే పరాభక్తి అవుతుంది ఇక్కడ. అది చూపిస్తే ఆయన అంతకంతా స్పందిస్తాడు. అందుకే తన మీద భక్తిపరాయణుడైన బ్రహ్మదేవుడిని చూసి కళ్ళు నీళ్లతో నిండిపోగా పస్పర్శ పాణిపద్మేన పద్మనాభో హి పద్మజం. కవిత్వం ఎంత బాగుందో చూడండి. హస్తపద్మంతో పద్మనాభుడు పద్మజుని శిరస్సుపై చేయి పెట్టాడు అన్నాడు ఇక్కడ. పద్మజుడు అంటే బ్రహ్మదేవుడు, పద్మనాభుడు అంటే విష్ణువు. తన హస్తపద్మాన్ని ప్రేమగా పెట్టి తల మీద నిమిరేడండి మహానుభావుడు ఇక్కడ. అంటే అంతకట్టి కావలసిందేముంది? కళ్ళ నీళ్లు నిండిపోయి ప్రేమగా వాత్సల్య భావంతో నిమిరేడు. స్పర్శనాత్ పద్మనాభస్య, ఎప్పుడైతే విష్ణు స్పర్శ దొరికిందో ఒక తెలియని అద్వితీయమైన ఆనందం పొందాడు బ్రహ్మదేవుడు. పొంది సుఖాత్ స ప్రపితామహ సుసీతేనైవ స్పర్శేన తత్యజే కుంభకం విధి. ఎప్పుడైతే ఆ విధంగా హస్తస్పర్శ పొందాడో ఒక చల్లనైనటువంటి, అంటే జన్మ జన్మల తాపం పోగొట్టే చల్లదనం ఉందండి. అంటే బ్రహ్మకళ అనొచ్చా అంటే అనొచ్చు, శాస్త్రం ఇచ్చా. ఇందరు బ్రహ్మలో సరే, మొత్తానికి ఆ తాపం పోగొట్టేటువంటి త్రితాపరహితమైన శాంతమే అక్కడ శీతలం అనే పదానికి అర్థం. ఇక్కడ త్రితాపరహితం, ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక తాపములు లేని ఒక శాంతమైనటువంటి శీతలమైన సుఖానుభూతిని పొందినవాడై అప్పుడు కుంభకం తత్యజే, తన కుంభక స్థితి నుంచి బయటకు వచ్చాడు. అంతవరకు కుంభకం పట్టించాడండి, ఎంత నిష్ఠ చూడండి. కుంభకం నుంచి బయటకు వచ్చాడు, అప్పుడు కళ్ళు తెరిచాడు. లోపల చూస్తున్నవాడిని కోటి మన్మథ సుందరుణ్ణి లోపల ధ్యానిస్తున్నాడు. కళ్ళు తెరిచేటప్పటిగా కనబడ్డాడు ఆయన ఎదురుగా. ఉన్మీల్యనయనే పశ్యల్ లోకనాథం పితామహ, తాతగారు లోకనాథుడైన విష్ణువుని చూశారు. వెంటనే చూసిన ఆనందంతో ప్రణమ్య దండవత్వేధా తస్యాపశ్చ మాధురీం. ఎంత చక్కని మాట చెప్పారు. దండవత్ అంటే సాష్టాంగ దండ ప్రణామం చేసి కూర్చుని మాధుర్యాన్ని చూస్తూ ఉన్నాడు అన్నాడు. మాధురీం అపశ్యత్, ఇదండి భగవన్ మాధుర్యాల గురించి చెప్తూ భక్తి శాస్త్రం చెప్తున్నది. నామమాధురి, రూపమాధురి, లీలామాధురి అని 3 మాధుర్యాలట. ఎందుకు అలా చెప్పారంటే నామంలో మాధుర్యం ఉంది, అది పలికేవాడికి, భక్తితో పలికేవాడికి తెలుస్తుంది. లీలామాధుర్యం, లీలలో మాధుర్యం ఉంది, అది విన్నా అన్నా అనుకున్నా తీయదనం అనుభూతికి వస్తుంది, అది లీలామాధుర్యం. ఇది రూపమాధురి, అందుకే మాధురిని ఆస్వాదిస్తున్నాడు. అందుకే భగవంతుని తాగేశారన్నారు. కళ్ళని దోషిళ్లతో రామరూపామృతాన్ని పానం చేస్తున్నాం అని అందమైన భావన ఉన్నది ఇక్కడ. అలా పానం చేస్తున్నట్ట. అందుకే ఈ మాట చెప్పేటప్పుడు తస్య అపశ్యచ్చ మాధుర్యాన్ని చూశాడు. పతితం విష్ణునేత్రాచ్చ జలం, వెంటనే అంతవరకు నీళ్లు నిండిపోయాయి కదా, అప్పుడు విష్ణువు కళ్ళ నుంచి ఆ నీళ్లు బయటకు వస్తున్నాయి, ఆనంద బాష్పములు.
వస్తూ ఉండగా అయ్యయ్యో అని 2 చేతులు పట్టి ఆ నీళ్లను పట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. ఇక్కడ పతితం విష్ణు నేత్రాచ జలం జగ్రాహ పాణిన, ఆ చేతులతో పట్టుకుని కమండలౌతదో ప్రేమ్నా స్థాపయామాస విశ్వసృట్, దాన్ని ప్రేమగా తన కమండలంలో దాచుకున్నాడు. ఈ అలవాటే తర్వాత పాదంలోకి వెళ్ళిన జలాన్ని కూడా దాచుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇందులో పెట్టేసుకున్నాడు కమండలంలో పెట్టుకుని అప్పుడు జగత్పతిని స్తుతిస్తున్నాడు, స్తోత్రం చేశాడు విష్ణువుని. ఇది ముందు కమండలంలో భద్రపరిచేశాడు, లేకపోతే కింద పడిపోతుంది, తనకు దక్కదు, అది బాధ. అది ముందు కమండలంలో దాచుకుని చతుర్భిర్వదనే బ్రహ్మ తుష్టావజగతీపతిం, 4 తలకాయలు ఉన్నందుకు ఇప్పుడు సంతోషించాడు. ఎందుకంటే విష్ణువుని స్తుతించాలంటే ఒక్క నోరు సరిపోదు, అన్ని వైపులా చూడగలిగే 4 తలకాయలతో సర్వతోముఖుడైన విష్ణువుని స్తుతిస్తున్నాడండి. ఇక్కడ ఆ స్తోత్రం చేస్తూ స్తోత్రేణ ప్రసన్నో భూత్వరం దత్వా జగామహ, ఆయన స్తోత్రం చేసి సంతోషించి నీకు ఏదైనా వరం ఇస్తాను అని చెప్పి నీకేం కావాలన్నాడు. అప్పుడు విష్ణువు చెప్తున్న మాట, వరం ఇస్తాను కానీ ముందు ఒక మాట చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ జలం కిందకి నీ చేతిలోకి వచ్చిందో ఆ జలం పేరు బ్రహ్మద్రవము. బ్రహ్మద్రవం అంటే పరబ్రహ్మ రూపమైన ద్రవము, అది తెలుసుకోండి. ఇక్కడ బ్రహ్మద్రవం రెండింటినీ పిలవాలనే మాట గుర్తుందా? నిన్నే గంగని సరయుని బ్రహ్మద్రవం అనాలి, ఎందుకంటే 2 పరబ్రహ్మయ్య నారాయణ నుంచి వచ్చినవి, అది దాని యొక్క విశేషం. అదే బ్రహ్మాపి తజ్జలం జ్ఞాత్వా బ్రహ్మద్రవమిదం శుభం, ఇది శుభమైన బ్రహ్మద్రవం అని తెలుసుకొని అప్పుడు స్వామిని ధ్యానించగానే, మనస్సులో ధ్యానించగానే మనస్సు నుంచి ఒక జలం పుట్టిందండి. మళ్ళీ ఎవరికి? బ్రహ్మదేవుడికి. మనసా రచయామాస మానసం హి సరస్సు సహా, ఆ మనస్సు నుంచి ఒక సరస్సు బయటకు వచ్చింది. అంటే మనస్సు రసమయమైపోయిన ఆనందంతో ఉన్నప్పుడు రసం సరస్సు అయి బయటకు వచ్చింది, తెలుసుకోండి. రసానుభూతి, ఇది ఆలోచించవలసిన అంశం. పరమాత్మను తలంచుకుని ఆనందమయమైపోయింది మనస్సు అంతా, ఆనంద రసమయమైపోయింది. రసమయమైపోయిన మనస్సు సరస్సును సృష్టించగలిగింది. ఇక్కడ అది బయటకు వచ్చింది. కానీ బ్రహ్మ మనస్సు నుంచి వచ్చింది కనుక దాని పేరు మానస సరస్సు అన్నారు. ఇక్కడ ఇప్పుడు ఎదురుగా వచ్చింది, కమండలంలో ఉన్నది బ్రహ్మద్రవం, మనస్సు నుంచి వచ్చింది మానస సరోవరం, 2 ఏర్పడ్డాయి. ఇప్పుడు జలస్య సరసిన్యాసం, అప్పుడు ఏం చేశాడంటే అది చూడగానే సంతోషించి కమండలంలో ఉన్న జలం ఆ సరస్సులో పోసాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మొత్తం వ్యాపించిపోతుంది కదా, ఈ పోసిన జలం కలిసిపోతుంది, బాగుంటుంది అనుకున్నాడు. అందుకే జలస్య సరసిన్యాసం తస్మిచ్చక్రే చ పద్మజ జలస్య ద్రుహిణో జ్ఞాత్వా మాహాత్మ్యం పరమాద్భుతం స్వయం తుజగతాం సర్గే. అప్పుడు దాని మాహాత్మ్యం పెరిగిపోయింది, మానస సరోవరం యొక్క మాహాత్మ్యం. అప్పుడు ఇంకా విష్ణువు చెప్పిన ఆజ్ఞతో, విష్ణువు ఇచ్చిన శక్తితో సృష్టి చేయడం మొదలుపెట్టాడు. సృష్టి కొనసాగుతుంది. మొదటి మను స్వయంభూమనవు, తర్వాత కథ అంతా జరిగింది. అలా జరుగుతూ ఉండగా ఏవం బహుగతే కాలే యయుర్మన్వంతరాన్ని షట్, 6 మన్వంతరాలు అయిపోయాయి. అంటే స్వయంభూ మన్వంతరం నుంచి 6 మన్వంతరాలు అవగానే 7వ మన్వంతరం వచ్చిందండి. ఆ 7వ మన్వంతరం ఏంటంటే సప్తమో వై శ్రాద్ధదేవ అయోధ్యాయాం అభన్ మను. 7వ మను పేరు శ్రాద్ధదేవుడు. మనం వైవస్వత అంటున్నామే, వైవస్వత అనేది అపత్యార్థకంలో చెప్పారు. అంటే వివస్వానైన సూర్యుడు కొడుకు గనక వైవస్వతుడు. అదే ఆయనకి పేరు లేదండి, ఫలానా వారి అబ్బాయి కానీ ఆయనకి పేరు లేదా. మనం వైవస్వతమంతరం అంటున్నాం, వివస్వాన్ పుత్రుడు, ఆయన పేరు శ్రాద్ధదేవుడు. ఆ మనువు పేరు శ్రాద్ధదేవుడు, ఆయనకే మరొక పేరు వైవస్వత మన్వంతరం. అంటే మనమున్న మన్వంతరానికి అధిపతి ఆయన. అలాంటి వైవస్వత మన్వంతరుడి కాలంలో ఒక విషయం జరిగింది. ప్రస్తుతం ఎక్కడుంది నేత్రజలం? మానస సరోవరంలో ఉంది, ఉండనియండి. కమండలంలో నుంచి వెళ్ళిపోయింది మానస సరోవరంలోకి. ఇప్పుడు అలా వచ్చి 6 మన్వంతరాలు అయిపోయాయి. 7వ మన్వంతరం వచ్చింది. ఎవరిది? వైవస్వత మనువుది. ఆయన కొడుకు పేరు తస్య పుత్రస్తు రాజాసిద్ ఇక్ష్వాకు తవ పూర్వజ. చెప్తున్న సరయూదేవి, నీ పూర్వీకుడు ఇక్ష్వాకువు ఆ మనువు యొక్క పుత్రుడు ఆయన. అందుకే మీ వంశానికి ఇక్ష్వాకు వంశం కూడా పేరున్నది. అని మనువు యొక్క పుత్రుడు వైశ్వత మనువు అంటే శ్రాద్ధదేవుని యొక్క పుత్రుడు. అభవత్ పృథివీపాల స్తేనాజ్ఞప్తో మునిస్వయం, ఆయనకు ఒక కోరిక పుట్టింది. ఈ అయోధ్య చాలా గొప్పది, అందరూ చెప్తుంటారు. అక్కడక్కడ జలములు తీర్థములు ఉన్నాయి, అది గొప్పదే. కానీ నిధి వంటి నీరు లేదే దీనికి. ఆ నీరు కావాలని గురువుగారిని అడిగాడు. ఎవరా గురువుగారు? వశిష్ఠ మహర్షిని అడిగాడు. వశిష్ఠో మానసం గత్వా, ఇక్కడ నీరు లేదు కదా, మన అయోధ్య గొప్ప నగరం గొప్ప నగరం అని చెప్తున్నారు, బాగుంది. మాకంటే పూర్వం 6 మనువులు పాలన చేశారు. అంటే 6 మన్వంతరాల కాలం అయిపోయింది. 7వ మన్వంతరం ఇది. మన్వంతర కాలం తెలుసుక 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అలాంటి 6 అయిపోయాం. వాళ్ళెవరికీ ఆలోచన రాలేదేమో. అంటే అప్పుడు ఇంకో విధమైన
వాటర్ సోర్స్ ఉండేది, ఇప్పుడు ఉన్నాయి. కానీ ఒక నది ఇక్కడ ప్రవహిస్తే బాగుండని కోరి ఈయనకు పుట్టింది. ఎవరికి? ఇక్ష్వాకు వంశ ప్రభువుకి. ఆ ఇక్ష్వాకు ఏం చేశాడంటే వశిష్ఠుడు కోరుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు చిన్న నవ్వు నవ్వి తినగా మానస సరోవరం దగ్గరికి వెళ్ళిపోయాడు. వశిష్ఠో మానసంగత్వా నద్యర్థం, నది కోసమై అక్కడికి వెళ్ళి ఆ మానస సరోవరాన్ని ప్రార్థన చేస్తున్నాడు. వవ్రే మునిర్నదీం తస్మాత్. అమ్మా, నాకు కథంతా తెలుసు. నారాయణుని నేత్రముల నుంచి ఉద్భవించినటువంటి ఏ జలములున్నాయో అవి బ్రహ్మ కమండలంలో ముందు ఉండి, ఓ మానస సరోవరమా, తర్వాత నీ యందు నిక్షిప్తమై ఉన్నాయి. అలాగా బ్రహ్మ కమండలంలోంచి వచ్చి నీలో కలిసిపోయిన దాన్ని నీ నుంచి విడదీసి మాకు పంపించమ్మా అని అడిగాడండి. ఇక్కడ అలా విడదీయగలిగే శక్తి నీకే ఉన్నది. తనలో కలిసిపోయిన నీటి తన నుంచి ఎలా విడదీయాలో మానస సరోవర తీర్థానికి తెలుసు. నువ్వు అలా చెయ్యమ్మా అంటే, జలం యన్ మానసే న్యస్తం బ్రహ్మణ బ్రహ్మయోనినా, బ్రహ్మదేవుని చేత మానసములో న్యస్తము అంటే ఉంచబడినటువంటి జలం ఏదైతే ఉందో, వశిష్ఠుడు ప్రార్థన వినగానే మానస సరోవరం సరేనన్నది, ఆ జలం సరేనన్నది, వెంటనే మానస సరోవరం నుంచి బయటకు వచ్చిందండి. ఇక్కడ అలాగా నదీ రూపేణ సాహం వై సరసస్తు వినిర్గత, సరస్సు నుంచి వచ్చాను కనుక నన్ను సరయు అంటారు. అలా వచ్చిన దానం నేను అని సరయు నది తన పుట్టుకుని తను తెలియజేసింది. వశిష్ఠ ప్రయయావగ్రే. అయితే అయోధ్యకు ఎలా రావాలో నాకు తోవెలా తెలుస్తుంది? అందుకే వశిష్ఠుడు ముందు పెడుతుంటే ఆయన వెంట నేను వస్తూ ఉన్నాను. భగీరథుని వెంట గంగలాగా వశిష్ఠుని వెంట నేను వచ్చాను. అయితే భగీరథుని వెంట గంగ తర్వాత వచ్చింది, ముందు వచ్చింది సరయూ నది. కనుక సరయూ నది మొదట వచ్చింది, తర్వాత గంగానది వచ్చింది. ఇది ఇక్ష్వాకువంశ ప్రభువుడు తర్వాత వచ్చినవాడు భగీరథుడు, ఆయన తర్వాత వచ్చింది కదా గంగ. మరి ఇక్ష్వాకు వంశం ఇక్ష్వాకురాజు ఉన్నప్పుడే వచ్చింది సరయు, కనుక సరయువే పెద్దక్క, ఒప్పుకోవలసింది. తర్వాతే గంగానది. సరే, మరొక నది ఉందిలేండి, దాని కథ వేరు, ప్రళయకాలాల్లో కూడా నశించని నది, అది వేరే విషయం. ప్రస్తుతాన్ని మనం చెప్తున్న విషయం ఇప్పుడు సరయు ఈ విధంగా వచ్చింది. వశిష్ఠుడు వెళ్తూ ఉంటే వశిష్ఠ ప్రజయావగ్రే పశ్చాచ్చాహంతు తస్య వై, వశిష్ఠుడు ముందు పెడుతుంటే ఆయన వెనక వెళ్ళాను. కనుక నేను వశిష్ఠుడికి పితృత్వాన్ని ఇచ్చాను, అంటే నా తండ్రి అని గౌరవాన్ని ఇచ్చాను. అందుకే నా అందరూ వాసిష్ఠి అని పిలుస్తారు. సింహ విష్ణు నేత్ర సముత్పన్న రామం కుక్షౌ బిభర్మ్యహం. విష్ణువు కళ్ళలోంచి వచ్చిన నేను రాముణ్ణి నా కడుపులో పెట్టుకున్నాను అని ఇక్కడ, అంటే నాలో పెట్టుకున్నాను, రాముడు నాలో ఉన్నాడు ఇప్పుడు అని చెప్తూ, ఏ జాయంతి సదారామం మమ కుక్షి గతం నరాహ. ఇవన్నీ ఉపాసనా రహస్యములండి, అందుకే చెప్పుకుంటున్నాం. ఇందాక పిల్లల భుజస్కంధములపై ఉన్న రాముడిని ధ్యానించితే ఒక ప్రయోజనం, భక్తి ఒక్కటే భగవంతుడిని ఎత్తుకోగలదు. ఇక్కడ పిల్లవాడు భుజం మీద ఎక్కాడు, అక్కడ హనుమంతుడి భుజం మీద కనబడలే, తర్వాత భుజం ఎక్కింది ఆయన మీద, ఆయన భుజం మీద, ఇంకెవరి భుజం ఎక్కదు కాదే. ఇక్కడ మరొక్క విషయం, నాలో రాముణ్ణి ఎవరు ధ్యానిస్తారో, అంటే సరయువును ధ్యానిస్తూ సరయువులో రాముడు ఉన్నట్టుగా ఎవరు ధ్యానిస్తారో, తేషా భుక్తిశ్చ ముక్తిశ్చ భవిష్యతి న సంశయ. వాళ్ళకి భుక్తి ముక్తి రెండూ లభిస్తాయి. భుక్తి ముక్తి అంటే అర్థం ఏంటంటే, ఇహలోకంలో పరలోకంలో దొరికే సుఖాల పేరు భుక్తి, లోకాల్లో పని లేకుండా దొరికే కైవల్యం పేరు ముక్తి. రెండూ లభిస్తాయి ఎవరికి? ఏ ధ్యాయంతి సదా రామం మమ కుక్షిగతం నరాహ తేషాం భుక్తిశ్చ ముక్తిశ్చ భవిష్యతి న సంశయ. ముత్యం లాంటి శ్లోకం అండి ఇది ఇక్కడ. కనుక సరయువులో రాముణ్ణి ధ్యానించడం. రామం విద్ధి ఒక మాట చెప్తోంది, సరయువును దాచకుండా దశరథుడితో. ఎంత చెప్పినా రామమాయి కమ్మేస్తుంది ఆయనకి, వేరే విషయం. కానీ దశరథుడికి చెప్పేస్తోంది సరయు మాత, రామం విద్ధి పరం బ్రహ్మ సచ్చిదానందం అద్వయం. రాముడు అంటే ఎవరనుకున్నావు? ముగ్గురులో ఒకడు కాదు, ముగ్గురు ఒకడైన పరమాత్మ, ఆయన పరబ్రహ్మ. అంతేకాదు సచ్చిత్ ఆనందం, సచ్చిదానంద స్వరూపుడు, అద్వయం, రెండవది లేని వస్తువు ఆయన. మరి ఎందుకు వచ్చాడు ఈ రూపంలోని డౌట్ రావచ్చు కదా. ఎందుకు? సచ్చిదానందం అంటే సర్వవ్యాపకము, దానికి రూపం లేదు, ఒక చోట ఉండదు. కానీ ఒక చోట ఒక రూపంతో ఇక్కడికి వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు అని సందేహం కలగచ్చు. నువ్వు అడగకుండా నేను చెప్తున్నాను విను. భక్తానాం రక్షణార్థాయ దుష్టానాంచ వధాయ వై జాతస్తవ గృహే రాజన్. భక్తుల్ని రక్షించడం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం నీ ఇంట్లో పుట్టాడు. నీ ఇంట్లో పుట్టాడు ఎందుకు? తపసాతోషితస్తవ, నీ తపస్సులకు సంతోషించి వచ్చాడు. ఉచితంగా ఎవడికి రాడైనా నీ తపస్సులకు సంతోషించి వచ్చాడు అని చెప్పగానే, విశ్రావ్యజాత్మనో జన్మత్వంతర్ధానం హి సాగత. ఈ విధంగా తన పుట్టుకు గురించి తానే చెప్పి, అక్కడ వచ్చినటువంటి అయోధ్యవాసులందరూ వినేటట్లుగా చెప్పి,
వారికి విస్మయాన్ని కలిగించి అంతర్ధానమైంది సరయూమాత. కనుక సరయూమాత స్వయంగా చెప్పిన కథ. ధన్యో దశరథో రాజా. అప్పుడు అనుకున్నట్టు అక్కడ వచ్చిన అయోధ్యవాసులందరూ ధన్యో దశరథో రాజా, దశరథుడు ధన్యుడు, సరయూ నది ధన్య అన్నారు. అంటే రాముణ్ణి తనలో దాచుకున్నది ధన్య అయిపోయింది. ఇది శుశ్రావ ధర్మాత్మ ధార్మికాణం శిరోమణి. ఈ విధంగా దశరథుని ధార్మికాణం శిరోమణి స్తుతించారు. ఇది విని దశరథుడు పరమానంద భరితుడై ఈ విషయాన్ని ధ్యానిస్తూ తిరిగి రాజధాని నగరంగా చేరుకున్నాడు. ఇప్పుడు ఆ తల్లి యొక్క నామములతో సహా ఆమెను నమస్కరించుకోవాలి. ఒకటి అమ్మవారిని సరయు సరవ్యై నమః అనాలి. అలాగే వశిష్ఠేన సమానీత వాసిష్ఠీ పరికీర్తిత. రెండవ నామం వాసిష్ఠి. మరొక నామం ఉందండి. ఈ నామం ఎంత ఆనందం కలిగించిందో చదవగానే. రామార్థేచ సమాయాత. రాముడి కోసం వచ్చింది కదా తల్లి. రామగంగా చ గచ్చతే. సరయూ నదుకున్న మరొక పేరు రామగంగా. ఎంత అందమైన పేరు చెప్పాడు ఇక్కడ. అయోధ్యాం ప్రాపయామాస తాం నదీ మానసోద్భవాం సరస సంప్రవృత్తాతు సరయువితి ప్రథామగాత్. సరయులో పుట్టింది, సరస్సులో పుట్టింది సరయు అని పేరు వచ్చినది. 3 పేర్లు చెప్పుకున్నాం ఇక్కడ. మన్వంతర సహస్రస్తు కాశీవాసేన యత్ఫలం. మన్వంతరములు కాశీలో ఉంటే ఫలితం ఏమిటో సరయు దర్శనం వల్ల లభించే ఫలితం ఇది. అది సరయు యొక్క గొప్పతనం సుమ. అలాగే ప్రయాగాది తీర్థముల్లో ద్వాదశ మాసాది క్రతువులు చేస్తే వచ్చిన ఫలితం సరయు దర్శనం వల్ల లభిస్తుంది. అలాగే గయాశ్రాద్ధములు, పురుషోత్తమ దర్శనం, పురి జగన్నాథస్వామి దర్శనం మాత్రం చేత ఫలం ఇచ్చేవాడు. ఆ ఫలము సరయు దర్శనం వల్ల లభిస్తున్నది. అంత విశేషమైన సరయు దర్శనం. సాగతి పరమాప్నోతి సరవ్యాం హరివాసరే. ఏకాదశి నాడు సరయు నదిలో స్నానం చేసే ఫలితం ఏంటంటే వారాణసిలో తనుత్యాగం చేసిన ఫలితం ఇస్తుంది. అటువంటి ముక్తినిస్తుంది సుమా. నిమిషం నిమిషార్థం వా ప్రాణినాం రామచింతనం ఎత్ర కుత్ర స్థితో జీవో అయోధ్యాం మనసా స్మరేత్. అయోధ్యని సరయుని ధ్యానిస్తూ ఎక్కడున్నా రామనామస్మరణ చేస్తే వాడు ముక్తిని పొందుతాడు. స్మరణ మాత్రం చేతనే ముక్తినివ్వగలిగినది ఆ సరయు అని చెప్పి, అలాంటి సరయూ నదిలో ప్రథమ తీర్థం ఏంటో చెప్తున్నాను విను అంటున్నాడు ఇక్కడ. అలాగే అయోధ్యకు కూడా కొన్ని పేర్లు మనకు చెప్తున్నది శాస్త్రం. అది రుద్రయామళంలో కాదు, మరొక గ్రంథంలో ఉన్నది. అయోధ్యకు కొన్ని పేర్లు ఉన్నాయి. ఇప్పుడు సరయుకు కొన్ని పేర్లు చెప్పుకున్నాం కదా, అయోధ్య పేర్లు తెలుసుకుందాం. అయోధ్య ఒకటి. నందిని. అయోధ్యకు మరొక పేరు నందిని. నందిని అంటే ఆనంద స్వభావం కలిగేది, ఆనందం ప్రసాదించేది. ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అయోధ్య. ఎందుకు చెప్పండి? ఆనంద రూపుడే రాముడి వల్ల. నందిని. మూడవది సత్యనామ. సత్య అనే పేరున్నది. ఇది తెలిస్తే వాల్మీకి రామాయణం బాలకాండలో 6వ సర్గలో 26-28 శ్లోకాలు అర్థమవుతాయి. ఇది తెలియకుండా రాస్తే ఒక అర్థం రాశారు. దీనితో కలిపి చూడాలి ఇక్కడ. అదే సాయోజనేచ ద్వే భూయ సత్యనామ ప్రకాశతే యస్యాన్ దశరథో రాజా వసన్ జగదపాలయత్ అన్నాడు ఇక్కడ అయోధ్య యొక్క కొలతలు చెప్తూ అయోధ్యకు పైన 2 యోజనాలు కూడా అయోధ్యకి చెందుతాయని చెప్పాడు ఇక్కడ చెప్తూ మొత్తం అయోధ్య సత్యనామ అన్నారు. ఇక్కడ సత్యనామ ప్రకాశతే అన్నాడు. ఇక్కడ సత్యనామ అదే ఇక్కడ అయోధ్యానందిని సత్యనామ అని శాస్త్రం చెప్తుంది. ఒక శాస్త్రానికి ఒకసారి లంకె ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఇక్కడ ఇది తెలియక విడదీసేసి ఇది మొదట ఉన్నది అది తర్వాత వచ్చిందని పిచ్చి మాట్లాడే స్కాలర్స్కో నమస్కారం. ఇక్కడ వాళ్ళకేంటో సంప్రదాయాన్ని గౌరవించలేరు, వ్యాకరణాలు పట్టుకు వేలాడుతుంటారు ఇక్కడ. అందుకే వేద వ్యాకరణం వేరు, లౌకిక వ్యాకరణం వేరు అని తేల్చి చెప్పేశారు పెద్దలు ఎప్పుడో. అలాగే మంత్ర వ్యాకరణం కూడా వేరే, మంత్రార్థములు వేరేగా ఉంటాయి. అవి శబ్దశక్తిని చెప్పడం కోసం మంత్రార్థాలు వస్తాయి, వ్యుత్పత్తి అర్థాలు చెప్పడం కోసం లౌకిక వ్యాకరణాలని చెప్పబడుతున్నాయి. ఇక్కడ ఈ సంప్రదాయం తెలిస్తే భక్తికి భౌతికానికి తేడా తెలుస్తుంది. ఇక్కడ సత్యనామ అయోధ్యానందిని సత్యనామ. అలాగే సత్యనామ ప్రకాశతే 26 శ్లోకం అవగానే బాలకాండ 6వ సర్గలో 28వ శ్లోకంలో ఏమంటాడంటే తాం సత్యనామా దృఢతోరణర్గళ. తాం సత్యనామా దృఢతోరణర్గళ గృహైర్విచిత్రై ఉపశోభితాం శివాం పురీం అయోధ్యాం నృసహస్ర సంకులాం శశాసవై శక్రసమో మహీపతి అని మరొక శ్లోకం. ఈ 2 శ్లోకాల్లో కూడా సత్యనామ అనే వాడాడు. అంటే అర్థం ఏమిటి? దీనికి అయోధ్య బాలకాండ రాస్తూ రామాయణకర్తలు ఏం చేశారంటే సత్యనామ అంటే సార్థక నామం కలిగినది అన్నారు. ఇక్కడ అంటే అయోధ్య అంటే ఎవరు ఎదుర్కొనలేనిది అని అర్థం కలిగినది అని చేశారు. కానీ
దాని పేరే సత్య అని చెప్పారు ఇక్కడ. సత్యం అంటే త్రికాలాలలోనూ నశించనిది. ఇది దీని సత్య శబ్దానికి వైదికార్థం 3 కాలాల్లో నశించనిది. 3 కాలాల్లో నశించని దాన్నే పరంధామం అంటారు, దాన్ని వైకుంఠం అంటారు. వైకుంఠానికి మరొక పేరు అయోధ్య గనక సత్యనామ. ఇది అన్వయం ఇక్కడ. అది భావం. ఎందుకంటే ఇది ఆర్షం. ఆర్షం అంటే ఋషివాక్కు. అందుకే దీనికి ఈ విధంగా చెప్పారు. అయోధ్య నందిని సత్యనామ సాకేత ఇత్యపి. దీనికి మరొక పేరు సాకేతపురి. సాకేతం అనే మాటకు అర్థాన్ని కిత జ్ఞాని అనే ధాతువు నుంచి కేతమని తీసి, అంటే జ్ఞాన భూమిక, పూర్ణ జ్ఞానముతో కూడినది కనుక సాకేత అని చెప్పారు ఇక్కడ. అంటే బ్రహ్మజ్ఞాన భూమిక అని దీని అర్థం. జ్ఞానం ఆనందం వేరు కాదు కదా. అది ఆనందము జ్ఞానము కలిసి ఉంటాయి. నాకు ఏమీ తెలియదు కానీ ఆనందం బాగుందంటే అది ఆనందం కాదు. జ్ఞానంతోనే ఆనందం ఉంటుంది. జ్ఞానానందం అంటారు, అది చిదానందం. అది ఇక్కడ కనుక 3వ మాట 4వ మాట సాకేత ఇత్యపి అంటే జ్ఞాన భూమిక. కోసలా రాజధాని చ, కోసలా రాజధాని, ఇది కోసలా నగరపు రాజధాని. బ్రహ్మపూహు, ఇది కూడా గుర్తుపెట్టుకుంటే తర్వాత కనిపిస్తుంది. మరొక నామం బ్రహ్మపూహు అంటే బ్రహ్మపురము. అయోధ్యకు మరొక పేరు బ్రహ్మపురం. మరొక పేరు అపరాజిత అంటే ఓటమి లేనిది అర్థం. అష్టచక్ర మరొక పేరు, 8 చక్రాలతో ఉంటుంది. నవద్వారా నగరీ, నవద్వారములతో ఉన్నది. ధర్మ సంపద, ధర్మ సంపద ఇని పేర్లు. అయోధ్య, నందిని, సత్యనామ, సాకేత, కోసల రాజధాని, బ్రహ్మపూహు, అపరాజిత, అష్టచక్ర, నవద్వార, ధర్మ సంపద అనబడుతూ 10 నామాలతో పరిఢవిల్లుతూ ఉంటుంది అయోధ్య నగరి. ఇవి అయోధ్య నామములు. వీటిని స్మరిస్తే ధన్యమవుతాం. ఇందాక సరయూ నామములు చెప్పుకున్నాం. ఇప్పుడు అయోధ్యను 10 చెప్పారు. అయితే ఇవి ఎలా తెలియబడతాయి? మీరు చెప్పారు, మేము తెలుసుకున్నాం. కాదుట దృష్ట్వైవం జ్ఞాననేత్రేణ, జ్ఞానదృష్టితో తెలుసుకుని ధ్యాతవ్యా, ధ్యానం చేయాలి. అప్పుడు సరయూహు, సరయూని ధ్యానం చేయాలి అని చెప్పారు ఇక్కడ. విధానం ఇది రామోపాసనా మార్గం. రామోపాసనలో భాగమే అయోధ్య ధ్యానం, సరయూ ధ్యానం. అందుకే వాటిని చెప్తున్నారు ఇక్కడ. అదే రామ ఉపాసనా శాస్త్రములు మీరు చదివితే సరయూ నదీ తీరం, అక్కడ అయోధ్య, అందులో రత్నమండపం, దాని యందు రామచంద్రమూర్తి. ఇది క్రమం అండి ఇక్కడ. అది మనల్ని ఆ విధంగానే తీసుకెళ్తున్నాడు. అయోధ్య నగరం అమృతేనా వృతాం పురీం అన్నట్టు సరయూ జలములతో చుట్టబడినటువంటిది. అటువంటి పవిత్రమైన దివ్యక్షేత్రమైన అయోధ్య, అందులో సరయూ నదిలో దివ్య తీర్థములు కొన్ని ఉన్నాయి. తీర్థములు గొప్పతనం ఏంటంటే తెలుసుకుని వెళ్ళి తీర్థసేవ చేశారో సంతోషమే, తెలియకపోయినా తీర్థస్మరణ చేస్తే తరిస్తాం కనుక అదేదో హైదరాబాదులోనో రాజమండ్రిలోనో బెంగళూరులోనో కాకుండా అయోధ్యలో కూర్చుని స్మరించే భాగం లభించింది కనుక దగ్గరుంటే తొందరగా పలుకుతాయి. అంతే కదండి. అలా మనం ఇక్కడ చూసుకుంటూ ప్రథమం తత్ర తీర్థంతో కథయామి వరాననే. ఎందుకంటే అయోధ్య మహాత్మ్యం శ్రవణ మాత్రం చేతనే ఎన్నో ఫలాలను ఇస్తున్నదే. ఆ మహాత్మ్యంలో భాగంగా ప్రథమ తీర్థం పేరు స్వర్గద్వారం సముత్పన్నం ప్రథమం సరయూతటే. సరయూతటంలో వచ్చిన మొదటి తీర్థం స్వర్గద్వారం. ఈ స్వర్గద్వారం ఎక్కడుంది, ఎలా ఉంది? దీనికి మరొక పేరు ముక్తిద్వారం. ముక్తిద్వారము స్వర్గద్వారం 2 పేర్లు. సకాములకు కర్మవాదులకు స్వర్గద్వారం, నిష్కాములకు భక్తి మార్గం ఉన్నవారికి ముక్తిద్వారం. 2 కూడా ఇది. అంటే ఎంతైనా ఏవో కోరికలు ఉంటాయండి, ఏం చెప్తే పోతాయా అనుకుంటే ఇక్కడికి వచ్చి పవిత్రంగా స్వర్గద్వార సేవన చేస్తే వాడు స్వర్గం లభిస్తుంది. నిష్కామంగా రామోపాసన చేసే వాళ్ళకి ముక్తే లభిస్తుంది. ఎందుకు ఇవ్వగలిగింది కనుక ముక్తిద్వారమిదం జ్ఞేయం స్వర్గప్రాప్తికరం రుణం. స్వర్గద్వారస్య మాహాత్మ్యం విస్తరాద్వక్తుమీశ్వర నహి కశ్చిత్. స్వర్గద్వారం గురించి విస్తరించి చెప్పే సమర్థుడు ఎవడూ లేడు సుమా. అలాంటి దాన్ని కొన్ని చెప్తున్నాను. చిత్రం ఏంటంటే అయోధ్య గురించి వర్ణించేటప్పుడు సహస్రధారతో మొదలుపెట్టే లెక్క. నిన్న కూడా అయోధ్య ఎల్లలు సహస్రధార తీర్థంతోనే చెప్పారు. ఇప్పుడు కూడా ఆ విధంగానే తెలియజేస్తున్నారు. ఈ స్వర్గద్వారము సహస్రధారని ప్రారంభించుకుని లెక్క కట్టొస్తే మొత్తం 636 ధనుస్సుల దూరంలో ఉంటుంది. ధనుస్సు లెక్కలు అప్పుడు చెప్పారు. ధనుస్సుల దూరంలో స్వర్గద్వారం అని చెప్పబడుతుంది. ఈ స్వర్గద్వార తీర్థము అత్యంత పవిత్రమైన సుమ. స్వర్గద్వార సమానమైన తీర్థము భూగోళంలో లేదు అంటారు. అలానే ముక్తిద్వారమైన స్వర్గద్వార తీర్థము నందు కొద్దిపాటి సాధన చేసినా, జపం చేసినా అధిక ఫలాన్ని ఇస్తుంది. ఇలాంటి స్వర్గద్వార తీర్థాల్లో అనేక మంది దేవతలు ఉన్నారు. ఒక కథ చెప్తున్నాను విను. రాముడు రాజ్యపాలన పూర్తయిన తర్వాత
కుశునికి లవునికి కూడా రాజ్యములు ఇచ్చాడు. కానీ వాళ్ళిద్దరికి అయోధ్యలో కాదు, అయోధ్యకి అసలు పాలనే లేదు ఎవరు. అది ఆశ్చర్యం. అయోధ్యవాసులు అందరికీ ముక్తినిచ్చాడు రాముడు. అందుకే మరొక నగరం కుశావతి నగరం, అక్కడ కుశుణ్ణి పెట్టాడు. మరొకటి ఇప్పుడు లాహోర్ అని మనం చెప్తున్న లవుని యొక్క రాజధాని లాహోర్. ఇప్పుడు మన దేశంలో లేదు, కానీ అది మన దేశమే. ఇప్పుడు లాహోర్ అది లవునికి ఇచ్చినటువంటిది. పేర్లు కూడా మిగిలిన్నాయి చూడండి, ఇంకా మిగిలిన్నాయి. ఎవడో పాపాత్మను వచ్చి మార్చేయకుండా. కుశావతి, కుశుడున్నాడు. అయోధ్యలో రాజు లేడు, బహుకాలం అయిపోయింది. అలాంటి కుశావతిలో కుశుడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన ఇంకప్పుడు వివాహం కాలేదు. ఆయన ఒక రాత్రి అంతఃపురంలో నిద్రపోతుంటే ఒక స్త్రీ యువతి ఆ రాత్రి వేళ కుశుడి దగ్గరికి వచ్చింది. కుశుడు హఠాత్తుగా లేచిపోయిట. అమ్మా నువ్వెవరన్నాడు ముందుగానే, ఎందుకంటే రాముని పుత్రుణ్ణి నేను, పరస్త్రీని మాతృమూర్తిగా చూస్తాను తల్లి. ఈ రాత్రి వేళ ఒంటరిగా ఒక ఆడది నేను శయనించున్న గృహానికి వచ్చిందంటే నేను భయం వేస్తుంది. ఎవరు తల్లి నువ్వు అంటే, నేను అయోధ్యానగర దేవతని అని చెప్పింది ఆ తల్లి కుశునితో. ఏమి చెప్పిందో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అయోధ్యా మాతాకి, సరయూ మాతాకి, జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్కి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.